సో ఇరిగేషన్ కూడా చాలా మంచి వెయిటేజ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి మనకి. సో కాన్సెప్ట్ వైజ్ హైడ్రాలజీ కంటే కొంచెం ఎక్కువ కాన్సెప్టే ఉంటుంది అండ్ ఎక్కువ ఇంపార్టెంట్ కూడా. ఇంటర్వ్యూస్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్. ఇప్పుడు ఐఎన్ క్యాడ్ ఇట్లాంటివి అయితే పర్టికులర్గా వాళ్ళు వెయిటేజ్ పెంచడానికి ఛాన్స్ ఉంది, ఇంటర్వ్యూలో అడగడానికి కూడా ఛాన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ పర్సన్ ఉంటారు కాబట్టి. ఓకే, సో కొంచెం బాగా నేర్చుకోవాల్సింది. సో హైడ్రాలజీ అంటే మనకు అంత కోర్ సబ్జెక్ట్ కాదు అది, బట్ ఇరిగేషను కొంచెం సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇది. ఓకే, తర్వాత ఇందులో మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాటర్ రిక్వైర్మెంట్ అంటాం. వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్రాప్స్, ఇది మన ఫస్ట్ చాప్టర్ ఇందులో చదివేది. ఓకే, ఇది బేసిక్గా వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ టాపిక్ కాదు. అంటే బేసిక్గా అసలు ఇది సివిల్ ఇంజనీరింగ్ టాపికే కాదు చెప్పాలంటే, కానీ సివిల్ ఇంజనీరింగ్ టాపిక్ మెయిన్ తెలుసుకోవాల్సిన దానికి ఇది తెలుసుకోవాలి మనం అంతే. బట్ నిజానికి ఇది సివిల్ ఇంజనీరింగ్ టాపిక్ కాదు. అంటే ఎట్లుంటుందంటే బేసిక్గా మన సిలబస్ వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్రాప్స్ ప్లస్ వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అన్నట్టు ఉంటుంది. ఇది వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్లో ఒక భాగం కాదు. ఇది వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ కింద రాదు, ఈ టాపిక్కే రాదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మెయిన్ సివిల్ ఈ చాప్టర్ తర్వాత నుంచి ఉన్నదంతా సివిల్ వాళ్ళది, కానీ అది తెలుసుకోవాలంటే ఈ చాప్టర్ తెలుసుకోవాలి మనం అట్లా. ఓకేనా? ఓకే, సో ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు ఆల్రెడీ వెల్ హైడ్రాలిక్స్లో మనము జోన్స్ ఆఫ్ సాచురేషన్ దగ్గర సాయిల్ జోన్ చూసాం కదా. ఈ సాయిల్ జోన్ దగ్గర చదువుతాం ఇదంతా ఈ చాప్టర్. ఓకేనా? సో ఈ సాయిల్ జోన్లో ఉన్న వాటర్లో రకరకాల వాటర్స్ ఉంటాయన్నమాట. ఇందులో సాలిడ్స్ని, లిక్విడ్ని ఆర్ వాటర్, లిక్విడ్ అంటే ఇంకా వాటరే ఉంటుంది కదా, వాటర్ని, ఎయిర్ని ఇట్లా సపరేట్ చేసి రాయొచ్చు అనమాట. దీన్ని ఫేజ్ డయాగ్రామ్స్ అంటారు. జనరల్గా జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో వాడుతూ ఉంటారు అనమాట ఈ టెక్నిక్కి. ఓకే, సో ఇందులో ఈ వాటర్ ఏదైతే ఉందో సాయిల్ లోపల, ఈ వాటర్లో రకరకాల టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉంటాయి. ఓకే, కొన్ని వాటర్స్ కిందికి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాయి గ్రావిటీ వల్ల, గ్రావిటీతోని కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని ఈ వాటర్లో 3 రకాల వాటర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి గ్రావిటేషనల్ వాటర్, అంటే గ్రావిటీ ఎఫెక్ట్ వల్ల కిందికి వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువసేపు ఉండవు, అంటే వాటర్ హోల్డ్ చేయలేదన్నమాట సాయిల్ పార్టికల్. రెండవది క్యాపిలరీ వాటర్ కూడా ఉంటాయి, సాయిల్ మధ్యలో ఉన్న పోర్స్లో ఇరుక్కుని ఉంటాయి. ఓకే, అండర్ గ్రౌండ్ నుంచి రావచ్చు క్యాపిలరీ. మూడవది హైగ్రోస్కోపిక్ వాటర్ అంటారు. హైగ్రోస్కోపిక్ వాటర్. ఓకే, ఇవేంటంటే సాయిల్ పార్టికల్ని పట్టుకొని ఉన్న వాటర్, అతుక్కుని ఉంటాయి వాటరు. నువ్వు ఏం చేసినా ఆ వాటర్ ప్లాంట్కి ఇయ్యదు సాయిల్, అది సాయిల్ని అంటుకుని ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఇంటరాక్షన్ అని ఉంటుంది అనమాట, క్లే ఇంటరాక్షన్ అనేది. జియోటెక్నికల్లో ఒక టాపిక్కే ఉంది మనకి దీని మీద, అక్కడ ఇంకా డీటెయిల్గా చెప్తాను. బట్ సింపుల్గా ప్రస్తుతాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాయిల్ కొద్ది వాటర్ని ప్లాంట్కి ఇవ్వకుండా పట్టుకుంటుంది. అక్కడనే ఉన్నా కూడా ప్లాంట్ తీసుకోలేదు ఆ వాటర్. ఓకే, సో ఇది మనం తీసుకోలేము. ఇవి తీసుకుందామన్నా ఎక్కువసేపు ఉండవు, చాలా తక్కువసేపు ఉంటాయి. మిగిలినవి ఏవైతే ఉన్నాయో క్యాపిలరీ రూపంలో అలా ఇరుక్కుపోయిన వాటరే ఎక్కువగా యూజ్ అవుతాయి. ఇవి కూడా కొంచెం వాడుకుంటుంది, బట్ ఇవి ఎక్కువసేపు ఉండవు. తర్వాత మెల్లమెల్ల విత్ రెస్పెక్ట్ టు టైం ఫాస్ట్గా దిగిపోతూ ఉంటాయి వాటర్. ఓకే, సో అందుకే మనకు బేసిక్గా రిటెంటివ్ కెపాసిటీ కావాలా సాయిల్కి. రిటెంటివ్ అంటే హోల్డింగ్ ద వాటర్ అగెయిన్స్ట్ ద గ్రావిటీ. సో రిటెంటివ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న సాయిల్స్ కావాలి మనకు ఇరిగేషన్కి. ఓకే, ఇది అర్థమైందా? ఓకే, తర్వాత అసలు ఇరిగేషన్ అంటే ఏంటి అంటే డెఫినేషను,
supplying the water artificially to crops. Supplying the water artificially to crops అంటే న్యాచురల్ మెథడ్స్లో కాకుండా ఆర్టిఫిషియల్గా వాటర్ ఇస్తే దాన్ని ఇరిగేషన్ అంటారు. అంటే ప్రెసిపిటేషన్ పడింది అంటే వర్షం పడింది అనుకో, అది ఇరిగేషన్ కాదు, మనం సప్లై చేస్తేనే అది ఇరిగేషన్. ఒక ఏరియాలో వర్షం పడింది, ఎంత ఇరిగేషన్ మనం ఇచ్చాము అంటే జీరో. వర్షం ద్వారా మొక్కలు పెరిగినాయంటే అక్కడ ఇరిగేషన్ లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి పని లేదు అక్కడ. ఇరిగేషన్ అంటే మనం మాన్యువల్గా పొలాలకు వాటర్ ఇస్తేనే అది ఇరిగేషన్ అవుతుంది, వర్షం పడితే ఇరిగేషన్ అవ్వదు. అది సప్లయింగ్ ద వాటర్ ఆర్టిఫిషియల్లీ, అది ఇరిగేషన్ అంటే. ఓకే, సో కొన్ని ఏరియాస్ వర్షపాతం మీద డిపెండ్ అయ్యి కల్టివేషన్ చేసుకుంటూ ఉంటారు, రైట్. కొంతమంది బోర్వెల్ ద్వారా కూడా తీసుకుంటూ ఉంటారు. మనం ఆర్టిఫిషియల్గా దానికి ఒక డ్యామ్లో వాటర్ ఆపేసి ఒక కాలువలు కట్టి దానికి వాటర్ సప్లై చేస్తేనే అది ఇరిగేషన్ ఇచ్చినట్టు. ఓకే, నేచర్లో ఉన్న వాటర్ డైరెక్ట్గా తీసుకుంటే అది ఇరిగేషన్ కిందికి రాదు. కొన్ని పొలాలు కేవలం వర్షం మీద ఆధారపడి ఉంటాయి, చాలా వెట్ ల్యాండ్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే, కొన్ని ల్యాండ్స్ మాత్రం ఈ గవర్నమెంట్ ఇచ్చే వాటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది, చెరువులు కాలువలు ఏవైనా ఉండొచ్చు వాళ్ళు కట్టినవి. సో ఇట్లా గవర్నమెంట్ ఏదైనా ఒక స్ట్రక్చర్ కట్టింది, డ్యామా ఇంకోట అని, రైట్, అది ఆర్టిఫిషియల్. మనం దానికోసం ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేస్తే అది ఇరిగేషన్ రిక్వైర్మెంట్, ఆర్టిఫిషియల్గా మనం ఇచ్చేది. ఓకే, సో ఇట్లా న్యాచురల్గా వర్షపాతం ఉన్న ఏరియాస్ని హ్యూమిడ్ ఏరియాస్ అంటారు. హ్యూమిడ్ అంటే ఏరియాస్ విచ్ డిపెండ్స్ ఆన్ or which has sufficient precipitation. ఓకే, దీనికి క్వైట్ ఆపోజిట్ రీడ్స్ అన్ని అరిడ్ రీజన్ అంటారు, డెజర్ట్ ఏరియాస్. ఓకే, ఏరియాస్ విచ్ డు నాట్ హ్యావ్ sufficient precipitation. తర్వాత సెమీ యారిడ్, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది మనకి. ఓకే, ఏరియాస్ టు విచ్ వాటర్ ఈజ్ సప్లైడ్ ఆర్టిఫిషియల్లీ. యారిడ్ అంటే డెజర్ట్, డ్రై ఏరియాస్. ఈ డ్రై ఏరియాస్లో మనం సప్లై చేసిన కల్టివేషన్ చేయడం చాలా కష్టం, డ్రై వెదర్ కాబట్టి. సో హ్యూమిడ్లో మనం చేయాల్సిన అవసరం లేదు, వర్షాలు బాగా పడతాయి కాబట్టి. వర్షాలు పడతాయంటే వర్షాకాలం కాకుండా మిగిలిన టైంలో వాటర్ ఏమైనా పంటలు వేయాలనుకుంటే వీళ్ళకి కూడా సప్లై చేయాల్సి రావచ్చు. ఓకే, సో జనరల్గా మనం రెగ్యులర్గా సప్లై చేసేది దేనికి అంటే సెమీ యారిడ్ రీజన్కి. ఓకే, సో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి అంటే సెమీ యారిడ్ రీజన్స్ ఎక్కడున్నాయో అక్కడ కట్టాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఆల్రెడీ వర్షం పడుతున్న దగ్గర ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరమే లేదు అసలు. ఓకే, అదే ఒకవేళ వర్షాకాలం కాకుండా తర్వాత యూజ్ చేయడానికి ఏమైనా స్ట్రక్చర్స్ కడితే కట్టచ్చు మనం. వర్షం పడ్డ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ స్టోర్ అవ్వడానికి ఏమైనా దగ్గరలో చెరువులు అట్లాంటివి కడితే కట్టచ్చు మనం. ఓకే, అంతేగాని డ్యామ్స్ కెనాల్స్ ఇవేం అవసరం లేదు మనకి. ఓకే, సో సపరేట్గా మనం చేసే పని ఏమి ఉండదు వాటర్ డైవర్ట్ చేయడానికి. ఓకే, అది ఇరిగేషన్ అంటే ఆర్టిఫిషియల్గా మనం సప్లై చేసేది. సో వాటికి చెయ్యం, పూర్తిగా డ్రై ఏరియాస్కి నాట్ ప్రిఫర్డ్, చాలా వాటర్ పోతాయి అక్కడ ఉంటుంది. అవును అవును, ఇరిగేషన్ అంటాం. ఎందుకన్నా ఆర్టిఫిషియల్గా సప్లై చేస్తున్నాం కదా,
మనం ట్యాంక్స్ కి సప్లై చేస్తాం. అది ఆర్టిఫిషియలే కదా. ఆ ట్యాంక్ లో ఉండే వాటర్ లెవెల్ వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి ఇప్పుడు ఉన్న ఇరిగేషన్ ల్యాండ్స్ లో అయినా అది ఇరిగేషన్ అవుతుంది. నువ్వు వాటర్ నువ్వు తీసుకొచ్చినావు కదా, అది ఇరిగేషనే. ఇప్పుడు నువ్వు ఏం చేయకుండా దానంతటా అది పెరుగుతుంది అంటే అది ఇరిగేషన్ కాదు. అది మనం ఆర్టిఫిషియల్గా ఏదైనా ఒక కట్టడం కట్టి అక్కడికి వాటర్ తీసుకొచ్చినాము అంటే అది ఇరిగేషన్ రిక్వైర్మెంట్. ఓకేనా? ఓకే. సో ఇది వాటర్, ఇది సాయిల్ పార్టికల్. ఇప్పుడు వరకు చెప్పింది ఇది సాయిల్ పార్టికల్ అన్నమాట. ఓకే. సో ఈ సాయిల్ పార్టికల్లో ఇంటీరియర్ వాటర్ ఉన్నాయి కదా, ఇట్లా లోపలికి ఉన్నాయి కదా వాటర్, వీటిని హైగ్రోస్కోపిక్ వాటర్ అంటారు అనమాట. ఇవన్నీ అవసరం లేదు హైగ్రోస్కోపిక్ కోఎఫిషియంట్ ఇదంతా. సో డబుల్ లేయర్ వాటర్ అని ఇదంతా నీకు జీటీలో తెలుస్తుంది తర్వాత. ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో నువ్వు సాయిల్ పార్టికల్ని తీసుకెళ్ళి ఓవెన్ డ్రైవ్లో పెట్టినా సరే ఈ వాటర్ బయటికి పట్టుకొని ఉంటుంది అట్లా. ఓకే, ఇది జీటీలో చాలా ఇంపార్టెంట్. తర్వాత లేయర్లో క్యాపిలరీ వాటర్ వస్తాయి. ఇది అంత గట్టిగా హోల్డ్ చేసుకోదు. సో ఈ వాటర్ అవైలబుల్ వాటరే, తీసుకోగలదు. దీని తర్వాత లేయర్లో గ్రావిటేషనల్ వాటర్ ఉంటాయి అన్నమాట, వీటిని పట్టుకోలేదు. ఓకే, ఇవి చాలా ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోతాయి. అంటే వెళ్ళేలోపు ప్లాంట్ ఎంత లాగుతో అంత లాగుకోవచ్చు అంతే. ఓకే, ఇది. సో హైడ్రోస్కోపిక్ అన్నాడు, హైగ్రోస్కోపిక్ అని కూడా అంటారు. క్యాపిలరీ వాటర్ అండ్ గ్రావిటేషనల్ వాటర్. ఓకే, సో ఇది అవైలబుల్ వాటర్ ఫర్ ద క్రాప్ యూస్. ఓన్లీ ఈ మధ్యలో ఇరుక్కుపోయిన వాటరే తప్ప గ్రావిటేషనల్ వాటర్ని కూడా అంటే కొద్ది వరకు వాడుతుంది అవి వెళ్ళిపోయేలోపు, కానీ వెళ్ళిపోతాయి అవి ఎప్పటికైనా. ఇది జస్ట్ రెఫరెన్స్కి పెట్టా, అంటే ఒక ఐడియా కోసం. అంటే మనము మామూలు ఏడబ్ల్యూ ఇంటర్వ్యూస్కి అడగరు, ఐఏఎస్ ఇంటర్వ్యూస్కి వీటికైతే ఏ రీజన్లో ఏ పంట ఎందుకు పండుతుంది అని కూడా అడుగుతారు. ఓకే, అంటే ఇప్పుడు ఇప్పుడు విండ్వార్డ్ సైడ్స్, లీవార్డ్ సైడ్స్ ఇట్లా ఉంటాయి మనకి. ఇప్పుడు నాకు తెలిసి మహారాష్ట్ర లీవార్డ్ సైడ్ అనుకుంటున్నా. ఈ లీవార్డ్ సైడ్ ఉండడం వల్ల వర్షపాతం తక్కువ ఉంటుంది. అంటే ఇటువైపు రైస్ పండించలేరు, ఆనియన్స్ ఇట్లా ఏవైనా తక్కువ ఉన్నవి అవి ఇక్కడ ఎక్కువ పండి ఉంటాయి. ఇట్లా లాజికల్గా అడుగుతారు ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి, ఇట్లాంటివి అడుగుతారు అనమాట. జస్ట్ రెఫరెన్స్కి చూపిస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఉన్నవి యారిడ్ అండ్ సెమీ యారిడ్ రీజన్స్ ఇన్ ద కంట్రీ. యారిడ్ అండ్ సెమీ యారిడ్ రీజన్స్. ఈ యారిడ్ రీజన్స్లో ఇవి ఇప్పుడు ఈ రాజస్థాన్ ఏరియా ఉంది కదా, ఇది యారిడ్ రీజనే, కానీ ఇది హాట్గా ఉంటుంది. యారిడ్ రీజన్ అంటే హాట్గా ఉండాలని రూల్ లేదు, కూల్గా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్, ఇది కూల్ యారిడ్ రీజన్. ఓకే, సో ఇక్కడ కూడా ప్రెసిపిటేషన్ ఉండదు, పంటలు నువ్వు పండించలేవు. సో మనకు ప్రిఫర్డ్ ఏంటి అంటే సెమీ యారిడ్ రీజన్ మనకి. ఓకే, సో ఇండియాలో ఎక్కువ కల్టివేషన్ ఎటువైపు జరుగుతుంది అని మనం లెక్కలు వేసుకోవచ్చు దీన్ని బట్టి. లేదా వర్షం ఎక్కువ పడుతున్నది కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ కడుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, సో ఇప్పుడు ఏపీ తెలంగాణ చూడు బాగానే ఉంది ఏరియా. ఓకే, సో చాలా ల్యాండ్ సూటబుల్గా ఉంటుంది అట్లా. ఓకే, సో అది ఆర్టిఫిషియల్. ఇది కూడా ఒక గ్రాఫ్ ఉంది. సో ఇందులో యారిడ్ రీజన్స్, సెమీ యారిడ్, ఇదిగో ఇది యారిడ్, అందులో యారిడ్ సెమీ కలిపి పెట్టాను కదా. ఇదిగో ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి యారిడ్ రీజన్, ఇది సెమీ యారిడ్ రీజన్. సో ఈ ఏపీకి చూడు ఎంత ఉందో, ఇది కంప్లీట్ ఉంది. తెలంగాణకి ఇక్కడ ఉంది, అది అది మహారాష్ట్ర కంప్లీట్ సెమీ యారిడ్ అది. సో అందుకే వీళ్ళు చాలా కల్టివేషన్ చేస్తారు వీళ్ళు కూడా, కర్ణాటక ఇది ఇట్లా అనమాట. సో కొన్ని డైరెక్ట్ వర్షంతో ఉండేవి కూడా ఉంటాయి. ఇవేంటంటే ప్రాజెక్ట్స్ ద్వారా ఇరిగేట్ చేయగలిగినవి సెమీ యారిడ్ అంటే. ఓకే, పూర్తిగా వర్షం ద్వారా చేసేవి ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్ చేయలేం. ఏదైనా కన్స్ట్రక్షన్ ఉంటే పర్వాలేదు, ఆ వాటర్ని సేవ్ చేసుకుని వాడుకోవడానికి అది. సో అవి కూల్ యారిడ్ రీజన్. అండ్ ఇవి మీకు ఏం అడగరు, మామూలు ఐఏఎస్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో అయితే అడుగుతారు.
ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఎగ్జామ్ కంటే కూడా. ప్రెసిపిటేషన్ ఎక్కువ ఉన్న ప్లేసెస్లో కూడా Hmm. హ్యూమిడిటీ రీజియన్స్లో మనం ఇప్పుడు వచ్చిన ప్రెసిపిటేషన్ స్టోర్ చేసుకోవడానికి ట్యాంక్స్ పడుతున్నాం కాబట్టి ఇరిగేషన్ అంతా కనిపిస్తుంది. అది ఇరిగేషనే. నువ్వు దాన్ని ఒక స్ట్రక్చర్ నువ్వు కట్టినావంటే అది ఇరిగేషనే. ఆర్టిఫిషియల్ ఇప్పుడు రివర్ వాటర్ కూడా న్యాచురల్లే, మనం చేసింది ఏం కాదు. కానీ ఆ వాటర్ని నువ్వు తీసుకోవడానికి ఒక కెనాలో ఏదో స్ట్రక్చర్ కడుతున్నావు కదా, అట్లా హ్యూమిడ్ రీజన్లో కూడా నువ్వు ఏదైనా స్ట్రక్చర్ కట్టి నువ్వు కాలువలు వేసినావు అంటే, ఇప్పుడు నీ పొలం బయట నుంచి ఒక పైప్ వచ్చింది అంటే ఇంకా అది ఇరిగేషనే. అది ఎట్లా అనేది అవసరం లేదు, నీ పొలానికి డైరెక్ట్గా రావాలి ఆ వాటర్ న్యాచురల్గా. ఓకేనా? ఓకే. సో ఇది ఈ పర్టికులర్ పార్ట్ చాలా నీట్గా అర్థం కావాలి. ఇదే ఈ టాపిక్కి కోర్ పార్ట్ లాంటిది. ఓకే. సో ఈ స్టేజెస్ ఆఫ్ కల్టివేషన్ అంటారు అనమాట దీన్ని, ఈ టాపిక్ పేరు. స్టేజెస్ ఆఫ్ కల్టివేషన్. ఓకే. ఇదే ఇక ఈ చాప్టర్లో ఏమైనా ఉందంటే అది. ఓకే. ఇక్కడి నుంచి మనం కొన్ని ఫార్ములాలు డిరైవ్ చేసుకుంటాం. ఓకే. ఓకే. సో ఇరిగేషన్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి పేలియో ఇరిగేషన్. తెలుసా పేలియో ఇరిగేషన్ అంటే ఏందో? ఇరిగేషన్ అంటే సప్లై ఆర్టిఫిషియల్గా వాటర్ని సప్లై చేయడం. ఓకే. అవి ఎందుకు సప్లై చేస్తారంటే, పేలియో ఇరిగేషన్ అంటే ఏంటంటే జనరల్గా ఇది రబీ క్రాప్స్ టైంలో చేస్తాం. రబీ క్రాప్స్ అంటే తెలుసా? ఖరీఫ్ అంటే తెలుసా? సీజన్స్ని బట్టి. మామూలుగా మాన్సూన్ సీజన్స్లో వచ్చేదాన్ని ఖరీఫ్ క్రాప్స్ అంటారు అనమాట. ఈ రబీ క్రాప్స్కి ఏంటంటే ఎండిపోయి ఉంటుంది నేల ఎండిపోయి ఉంటుంది కాబట్టి ఈ డ్రై ల్యాండ్ని కొంచెం వెట్ చేయడానికి, అంటే దున్నాలన్నా చాలా కష్టం ల్యాండ్. సో ఇనీషియల్గా కొంచెం వాటర్ వేస్తారు దున్నడం కోసం అట్లా స్టార్టింగ్లో. ఓకే. దీన్ని పేలియో ఇరిగేషన్ అంటారు. ఓకే. ఇనీషియల్గా వాటర్ని సాఫ్ట్ చేయడానికి. ఓకే. జనరల్గా సమ్మర్ టైమ్స్లోనే అవసరం అవుతుంది ఇది, డ్రైని వెట్ చేయడానికి వాటర్ యాడ్ చేయడం. ఓకే. నెక్స్ట్ది లీచింగ్. లీచింగ్ అంటే ఏంటంటే మనం వాటర్ లోపల సాయిల్కి వాటర్ యాడ్ చేసినప్పుడు సాయిల్ లోపల ఉన్న కొన్ని మినరల్స్ బయటకు వస్తాయి. ఓకే. ఇందులో పర్టికులర్గా అంటే మనకి ఇంపార్టెంట్ అయినవి సాల్ట్స్ బయటకు వస్తాయి బేసిక్గా. ఓకే. సాల్ట్స్ బయటకు వచ్చేస్తాయి. ఈ సాల్ట్స్ అనేవి వాటర్ క్రాప్ గ్రోత్ని మామూలుగా ఎఫెక్ట్ చేయవు, పూర్తిగా చంపేయగలిగేంత కెపాసిటీ ఉంటుంది సాల్ట్కి. ఈ ఒక్క కారణం వల్లే మనం సీ వాటర్ యూస్ చేయలేము. ఓకే. ఒకవేళ మనం గ్రౌండ్ వాటర్ వాడితే బెస్ట్ వాటర్ వచ్చేసి ఆర్టిషియన్ వాటర్. వాటర్ గివ్స్ గుడ్ ఈల్డ్. ఇది నీకు ఆల్రెడీ వెల్ హైడ్రాలిక్స్లో కూడా చెప్పిన. మనకు పై లేయర్లో అయితే చెత్త చెదారం అంతా లోపల పోతుంది కాబట్టి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. డీప్ వెల్స్లో అట్లా ఏమి ఉండదు. ఓకే. గుడ్ ఈల్డ్స్. సో సాల్ట్స్ ఉంటే చాలా డేంజర్. ఒకవేళ సాల్ట్స్తో ఏ ప్రాబ్లము లేదు, పంట పండుతుంది అంటే అసలు ఇరిగేషన్ అనే టాపిక్ నువ్వు చదవాల్సిన అవసరమే రాదు. సముద్రాలు ఉన్నాయి కదా, అవి సప్లై చేసుకుంటే అయిపోతుంది. కానీ సాల్ట్ వాటర్ వెరీ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. సో అందులో ఏదైతే సాల్ట్ కంటెంట్ ఉందో అది ఖచ్చితంగా తీసేయాల్సిందే. తీసేయకపోతే ఈల్డ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఏ సాయిల్స్లో అయితే ఉప్పు ఉంటుందో వాటిల్లో ఇది తీసేయాలన్నమాట. కానీ ఈ లీచింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే సాయిల్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూట్రిషన్స్ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. అందుకే దానికి ఎంత చేయాలో అంత చేయాలి. ఓకే. సాల్ట్స్ ఏవైతే ఫామ్ అయి ఉంటాయో అవి వాష్అవుట్ అయిపోవాలి మనకు సాయిల్లో నుంచి. సాయిల్ వాటర్లో అబ్జర్వ్ అవుతుంది కదా, కానీ వాటర్లో ఏదైతే అబ్జర్వ్ అవుతుందో అవన్నీ వెళ్ళిపోతాయి. సాయిల్లో సాల్టే కాదు, మన ప్లాంట్ న్యూట్రిషన్స్ కూడా అబ్జర్వ్ అయిపోతాయి చాలా. సో వాటర్ సాల్యుబుల్ ఏవైతే ఉంటాయో న్యూట్రియంట్స్ అవన్నీ కొట్టుకుపోతాయి. అది డేంజర్. సో దీని లీచింగ్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంతనే చేయాలి మనం. ఎక్కువ చేస్తే చాలా డేంజర్.
ఈ ప్రాబ్లం పర్టికులర్గా మనకు లీచింగ్ అనేది మామూలు ఎక్కడైనా చేసేది సాయిల్స్ ఉన్న చోట. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మౌంటైన్ ఏరియాస్లో బాగా వస్తుంది. అవి స్లోప్స్ ఉంటాయి కదా, ఆ స్లోప్ వల్ల ఏంటంటే వాటర్ మొత్తం న్యూట్రియన్స్ అన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకే మామూలుగా ఏమంటారు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఎప్పుడు కూడా మౌంటైన్ రీజన్స్ మీద పండించలేము. కాఫీలు, టీలు ఇట్లాంటివి ఏమైనా పండించుకుంటారు, కానీ స్లోప్ ల్యాండ్స్లో మామూలు రైస్ ఇట్లాంటివి ఎప్పుడు నువ్వు స్లోపీ ఏరియాస్లో చూడవు. ఓకేనా? ఇది కూడా మామూలు ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఐఏఎస్ వాళ్ళకి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చనే నేను చెప్పింది నీకు. స్లోపీ ల్యాండ్స్లో ఎందుకు కాఫీ గ్రో చేస్తారు అది. అంటే మీకు అంత అడగకపోవచ్చు, ఐఏఎస్ వాళ్ళకైతే చాప్టర్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఎలాగో నాకు తెలిసినంత ఐడియా ఉండకపోవచ్చు వాటర్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్రాప్స్ మీద. ఓకే, అది లీచింగ్ అంటే అర్థమైంది కదా. సో లీచింగ్ మనము చేస్తాము, న్యాచురల్గా కూడా అవుతుంది. లీచింగ్ మనం చేసేది ఎందుకు అంటే దాంట్లో ఉన్న సాల్ట్ తీసేయడానికి. ఓకే, లీచింగ్ ఎందుకు చేస్తామంటే దాంట్లో ఉన్న సాల్ట్ తీసేయడానికి. మౌంటైన్ ఏరియాస్లో లీచింగ్ జరుగుతుంది అదే స్లోప్ వల్ల, దానివల్ల న్యూట్రియన్స్ అన్నీ కోల్పోతుంది అది సాయిల్. సో ఆ పెరిగిన ప్లాంట్స్లో స్ట్రెంగ్త్ ఉండదు బేసిక్గా, న్యూట్రిషన్స్ ఉండవు దాంట్లో. అందుకే రైస్ ఇలాంటివి జనరల్గా ప్రిఫర్ చేయరు. కాఫీ, టీ ఇట్లాంటివి నాకు తెలిసి మేజర్గా కాఫీ యూజ్ చేస్తారు అనుకుంటున్నా స్లో ప్లాంట్స్లో. అంటే మీకు క్వశ్చన్ రావచ్చు ఇట్లా, ఇప్పుడు కాఫీ స్లో ప్లాంట్స్లో మాత్రమే వండుతుందా అని. ఎందుకు మామూలు దీంట్లో పండదా, స్లోప్ ఉంటేనే వండుతుందా అని. స్ట్రైట్గా ఉన్న వండుతుంది కాఫీ. సో హిల్లీ ఏరియాస్లో అట్లా మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. వాటర్ రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఉండాలి, అది కూడా ఒక కండిషన్. వాటర్ నువ్వు వేసి పెట్టినా కూడా గ్రావిటీ వల్ల పోతాయి వాటర్, ఆబ్వియస్లీ, అంతే కదా. అది సో అది లీచింగ్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ప్లవింగ్. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ప్లవింగ్, దున్నడం. ఓకే, సో నువ్వు వాటర్ ఇక్కడ యాడ్ చేసినావు కదా, ఇక్కడ యాడ్ చేసిన వాటర్ కొద్దిసేపటికి తగ్గిపోతాయి. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఇట్లా యాడ్ చేసినావు అనుకో, కొద్దిసేపటి తర్వాత వాటర్ ఏమి ఉండవు, సాయిల్లో ఎండిపోతాయి వాటర్. ఓకే, తర్వాత దున్నుతాం. దున్నిన తర్వాత సీడ్స్ వేస్తాం. ఈ సీడ్స్ వేయడానికి మామూలుగా కొన్ని క్రాప్స్కి అయితే డైరెక్ట్ విత్తనాలు వేసేస్తారు. కొన్నిటికి ఏం చేస్తారంటే మామూలు విత్తనాలను చోట పెట్టి రైస్కి ఇట్లాంటి వాటికి మొక్కల్ని ఇంప్లాంట్ చేస్తారు. ఓకే, తెలుసు కదా. ఓకే, ఇది డైరెక్ట్ పెట్టామనుకో, నువ్వు ఇరిగేషన్ చేసినప్పుడు కొట్టుకుపోతాయి సీడ్స్ అన్ని, అందుకే ఇట్లా పెట్టకూడదు. నువ్వు సీడ్స్ పెట్టి వాటర్ పెట్టినావు అనుకో, పోతాయి వాటర్. అందుకు మినిమం కొంచెం ప్లాంటేషన్ వచ్చిన తర్వాత పెడతాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్లాంటేషన్ చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి కదా, ఈ మొక్కలు వచ్చిన తర్వాత ఫస్ట్ వాటరింగ్ స్టార్ట్ అవుతుంది ప్లాంట్కి. దీన్ని ఫస్ట్ వాటరింగ్ ఆర్ కోర్ వాటరింగ్ అంటారు, చాలా ఇంపార్టెంట్. కోర్ వాటరింగ్ ఆర్ ఫస్ట్ వాటరింగ్. ఇనీషియల్గా ప్లాంట్స్, చిన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా తాగవు వాటర్, ఎందుకంటే దానికి చాలా రోజులు అసలు నీళ్ళే పెట్టం మనం. వితౌట్ మచ్ వాటర్ కంటెంట్ అవి అట్లా పెరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు వాటర్ పెట్టరు. అవి కొంచెం ఎత్తు పెరిగిన తర్వాత వాటర్ పెడతారు కదా, ఇవి ఫుల్ దాహంగా ఉంటాయి అన్నమాట. ఇట్లా పెడితేనే చాలా ఫాస్ట్గా చాలా వాటర్ తాగేస్తాయి ఇవి. తర్వాత ఎప్పుడు కూడా అంత ఫాస్ట్ అబ్జార్ప్షన్ ఉండదు టిల్ ద ఎండ్. ఈ పర్టికులర్ టైంలో ఎంత వాటర్ తాగుతాయి అంటే అంత వాటర్ తాగుతాయి. ఓకే, చాలా ఫాస్ట్గా వాటర్ అయిపోయే స్టేజ్ ఏంటంటే కోర్ వాటరింగ్ ఆర్ ఫస్ట్ వాటరింగ్. ఓకే, అందుకు దీనికి కొంచెం ప్రాముఖ్యత ఉంది. ఓకే, ఆ తర్వాత ఇక తర్వాత రీప్రొడక్షన్ స్టేజ్ వస్తుంది. అవి కూడా సీడ్స్ అవి ఇవి రీప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో సీడ్స్ అవి ఫామ్ అయిన తర్వాత, ప్లాంటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ రైపెనింగ్. రైపెనింగ్ అంటే తెలుసు కదా. రైపెన్ అయిన తర్వాత వీల్ హార్వెస్ట్, కట్ చేసేస్తాం. హార్వెస్ట్ అంటే కట్ చేయడం. ఓకే, ఇది ఓవరాల్. ఓకే, ఇందులో నువ్వు సీడ్స్ వేసిన దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు దీన్ని క్రాప్ పీరియడ్ అంటారు. ఓకే, నువ్వు ఫస్ట్ వాటరింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లాస్ట్ వాటరింగ్ వరకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దీన్ని బేస్ పీరియడ్ అంటారు.
ఓకే, కొన్ని బుక్స్లో ఫస్ట్ వాటరింగ్ తర్వాత స్టార్ట్ చేస్తారు, కొన్ని బుక్స్లో ఫస్ట్ వాటరింగ్ ముందు స్టార్ట్ చేస్తారు బేస్ పీరియడ్. కొన్నిట్లో కొన్ని ఒకలాగా ఉంటుంది, ఇట్లా గుర్తుపెట్టుకొని వస్తుంది. ఓకే, తర్వాత రీప్రొడక్షన్ స్టేజ్ అంటే ఇక తెలిసింది. ఓకే, అది రోజు కట్ చేసే ముందు రైపనింగ్ స్టేజ్ అది. వాటర్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట మన ఇట్లా. ఇదిగో ఇక్కడ మనం లాస్ట్ వాటరింగ్ చేసినాం కదా, ఇది ఇట్లా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ స్టేజ్లో వాటరింగ్ ఏం చేయం. అది రాసినా కదా ఇక్కడ ఎంత 15 days. అది అక్కడ లాస్ట్ వాటరింగ్ జరుగుతుంది అంతే. ఇవ్వము అదే, బట్ నువ్వు ముందు సప్లై చేసినవి ఉంటాయి కదా సాయిల్లో వస్తాయి. ఇదిగో ఇప్పుడు నువ్వు ఇనీషియల్గా ఇట్లా వాటర్ పెట్టినావు కదా, ఇది సాయిల్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనమాట. విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇది ఇట్లా తగ్గిపోతూ ఉంటుంది. ఫస్ట్ది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది, యూనిఫామ్గా ఉండదు ఇది. ఓకే, తర్వాత నువ్వు మళ్ళీ వాటర్ పెడతావు, మళ్ళీ తగ్గిపోతాయి, మళ్ళీ వాటర్ పెడతావు, మళ్ళీ తగ్గిపోతాయి, మళ్ళీ వాటర్ పెడతావు, మళ్ళీ అండ్ సో ఆన్. ఓకే, సో ఫస్ట్ దాంట్లో మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోతాయి వాటర్, ఈవెన్ కొన్ని ఎక్కువ కూడా పెట్టాల్సి వస్తుంది వాటర్. ఓకే, సో ఈ రెండిటి మధ్య టైం గ్యాప్ ఏదైతే ఉందో, ఒకవేళ నువ్వు యూనిఫామ్ అనుకుంటే దీన్ని ఈ టైం టీని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇరిగేషన్ అంటారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇరిగేషన్, టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ సక్సెసివ్ వాటరింగ్స్. ఓకే, వాటర్ ఎక్కువ పెట్టినా డేంజరే, అవసరానికి మించి మొత్తం వాటర్ పోసినా కూడా డేంజరే. అప్పుడు కూడా నీకు ఈల్డ్ పెరగదు. పర్టికులర్ వాటర్ తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైన ప్రాబ్లమే. మార్షీ ల్యాండ్స్ అని ఉంటాయి, మొత్తం వాటరే ఉంటుంది దాని మీద. మామూలు వాటర్ లెవెలే గ్రౌండ్ కంటే పైన ఉంటుంది. మార్షీ ల్యాండ్స్ అంటారు వాటిని. అంటే నీకు చూస్తే వెట్టుగా కనిపిస్తుంది ల్యాండ్, వాటర్ కంటెంట్ బయటకు ఉంటుంది. వాటిల్లో కల్టివేషన్ బాగా జరగదు. ఇంకా కొన్ని బాగా రిచ్ వాటర్ ఉంటాయి డెల్టా రీజన్స్లో, అవి కూడా డేంజరే. ఇనండేషన్ క్యానల్స్ ఉంటాయి అన్నమాట, అవి కూడా డేంజరే. మామూలు డెల్టా ఏరియాస్లో మరీ హై వాటర్ ఉంటుంది అనమాట. మరీ హై ఉన్నా కూడా నీకు ఈల్డ్ మంచిగా రాదు, చచ్చిపోతుంది. అదే ఓకే, బేస్ పీరియడ్. టైమ్ గ్యాప్ బిట్వీన్ ఫస్ట్ అండ్ లాస్ట్ వాటరింగ్. ఇది రాసుకోగలవు కదా స్టేజెస్ అన్నీ, దీంట్లో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు కదా. Time gap between sowing the seeds to harvesting. సో క్రాప్ పీరియడ్ అనేది బేస్ పీరియడ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక రైస్కి క్రాప్ పీరియడ్ ఎంత ఉంటుంది చెప్పు జనరల్గా? 120 days ఉంటుంది. అది అంటే సంవత్సరానికి మనం 3 పంటలు వేయచ్చు. అందులో నువ్వు వాటర్ పెట్టే స్టేజ్నే బేస్ పీరియడ్ అంటారు. ఫస్ట్ వాటరింగ్ టు లాస్ట్ వాటరింగ్, టోటల్ క్రాప్ పీరియడ్ వేరు, బేస్ పీరియడ్ వేరు. ఓకేనా, అది క్రాప్ పీరియడ్. సో వాటర్ ఒకవేళ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే దాన్ని ఇనండేటెడ్ కెనాల్ అంటారు.
inundated. Okay. Excess water. Water should be removed to cultivate the crops. Okay. Lands generally found in delta areas. ఇవి ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే. ఓకే. సో yield of the crop increases with water up to a excess water content. Okay, and soil is saturated. Okay, yield of the crops increases with the water content up to a extent and then decreases. అంటే ఒక పర్టికులర్ వాటర్ కంటెంట్ వరకు పెరుగుతుంది. ఎప్పుడు కూడా ల్యాండ్ లోపల ఎయిర్ కొంచెం ఉండాలి. పూర్తి శాచురేట్ చేయడం మంచిది కాదు, ఈల్డ్ తగ్గిపోతుంది పూర్తిగా మనం శాచురేట్ చేస్తే. కొంచెం ఎయిర్ కూడా అలో చేయాలన్నమాట. ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి ప్లాంట్ సాయిల్కి. అంటే ఈల్డ్ తగ్గిపోతుంది మనం. సో అందుకని ఈ ఇనండేటెడ్ కెనాల్స్కి ఏంటంటే మొత్తం వాటరే ఉంటుంది అనమాట, ఎయిర్ సర్క్యులేషనే ఉండదు. సో వీటిల్లో అందుకే ఈల్డ్ తగ్గిపోతుంది అనమాట. ఓకే. సో దీనికి సంబంధించి మనం ఫేజ్ డయాగ్రామ్ అని చెప్పినా కదా. సో ఆ ఫేజ్ డయాగ్రామ్ గీస్తే ఎట్లుంటుంది అంటే, సపోజ్ ఇది సాయిల్ అనుకో. ఓకే, టోటల్ సాయిల్లో ఉన్న సాలిడ్స్ని నేను ఇలా గీసా ఫేజ్ డయాగ్రామ్లో. ఓకే, తర్వాత వాటర్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, దీనిపైన ఎయిర్ ఉంది. ఓకే, ఇట్లా కొంచెం ఎయిర్ ఉండాలి. మంచి కల్టివేషన్ రావాలంటే మనకి ఇట్లా సాయిల్ కూడా కొంచెం ఎయిర్కి ఎక్స్పోజర్ ఉండాలి ఎప్పుడు. ఏం యూజ్ అంటే ప్లాంట్ వాటర్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలదు, తీసుకోగలదు. ఈ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ మీకు చెప్పిన, ఇందులో కొంచెం వాటర్ తీసుకోవాలనుకున్నా తీసుకోలేదు. ఓకే, ఆ పాయింట్ని, ఏ పాయింట్ని విల్టింగ్ పాయింట్ అంటారు అనమాట. పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ అంటే సాయిల్లో వాటర్ ఉంటుంది కానీ ప్లాంట్ తీసుకోలేదు. హైగ్రోస్కోపిక్ వాటర్. ఓకే, సో వాటర్ కంటెంట్ ఎప్పుడు కూడా ఈ వాల్యూ కంటే తగ్గకూడదు. సిమిలర్గా దానికి ఒక మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది ప్రిఫరబుల్లీ. ఓకే, ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎప్పుడు ఉండొచ్చు, కొద్దిసేపు ఎయిర్ కూడా సాయిల్కి తగలాలి. ఓకే, దాంతో అయినా బ్యాక్టీరియా ఫామ్ అవ్వచ్చు. ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్లాంట్ గ్రోత్కి, సాయిల్. ఓకే, అఫ్ కోర్స్ మనకు ఇప్పుడు ప్లాంట్కి ముఖ్యమైనది నైట్రోజన్. కానీ నైట్రోజన్ ఎప్పుడు కూడా ప్లాంట్ గాలిలో నుంచి తీసుకోలేదు. గాలిలో మేజర్గా ఉన్నదే నైట్రోజన్. దీని గ్రోత్కి చాలా కావాల్సింది నైట్రోజన్, కానీ ప్లాంట్కి అట్లా తీసుకునే కెపాసిటీ లేదు. వాటర్ నుంచి కాదు, సాయిల్ నుంచి తీసుకుంటాం. అందుకే ఎరువులు వేస్తాం అట్లా. ఓకే, సో ఇది పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ అంటారు అనమాట దీన్ని. ఓకే, తర్వాత నువ్వు ఎంతవరకు అయితే వాటర్ వేయచ్చో లిమిట్, దాన్ని ఫీల్డ్ కెపాసిటీ అంటారు. ఫీల్డ్ కెపాసిటీ అంటే అంతకుమించి నువ్వు ఇరిగేట్ చేయొద్దు. ఓకే, సో దీన్ని ఫీల్డ్ కెపాసిటీ అంటారు. ఓకే, సో నీకు పైకి ఒక లిమిట్ ఉంది, కిందికి కూడా ఒక లిమిట్ ఉంది. ఈ మధ్యలో ఏదైతే వాటర్ ఉన్నాయో వీటిని అవైలబుల్ వాటర్ అంటారు. ఓకే, ఈ అవైలబుల్ వాటర్లో 50% ఆఫ్ అవైలబుల్ వాటర్ని రెడీలీ అవైలబుల్ అంటారు. అంటే చాలా ఫాస్ట్గా ఈజీగా తీసుకోగలదు ప్లాంట్ ఒక 50% వాటర్.
తర్వాత 50 కొంచెం కష్టంగా తీసుకోగలదు, ఆ తర్వాత తీసుకోలేదు. ఓకే ఓకే సో దీనికి ఒక చిన్న డెరివేషన్ చేయాలి మనం. ఇక్కడ కూడా ఒక జియోటెక్నికల్ డెఫినేషన్ తెలియాలి మనకి. వాటర్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది వాటర్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ ది సాలిడ్. వెయిట్ ఆఫ్ ది సాలిడ్ అంటే వాటర్ కాకుండా ఓన్లీ సాలిడ్ పార్టికల్స్ యొక్క వెయిట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఓవెన్ డ్రైవ్లో పెడితే దాని వెయిట్ ఎంత వస్తుందో అంత, దాన్ని వెయిట్ ఆఫ్ సాలిడ్ అంటారు. సో దీన్ని బట్టి మనకు వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత ఉంటుంది? పో ఉంటాయి, హైగ్రోస్కోపిక్ వాటర్ ఉంటాయి. వెయిట్ ఆఫ్ డ్రై సాలిడ్లో హైగ్రోస్కోపిక్ ఉంటాయి. ఇంకా అవి పార్ట్ ఆఫ్ ది సాలిడ్ అయిపోతుంది అది అట్లా. సో వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ కంటెంట్, అందులో కూడా 2 లేయర్లు ఉంటాయి, అది నీకు తర్వాత తెలుస్తుంది. వాటర్ కంటెంట్ ఇంటూ వెయిట్ ఆఫ్ సాలిడ్. ఓకే, వాటర్ కంటెంట్ని W అని రాస్తున్నా, ఇంటూ వెయిట్ ఆఫ్ సాలిడ్. సో వెయిట్ ఆఫ్ సాలిడ్ని ఓవెన్ డ్రైవ్లో పెట్టి మనం తెలుసుకుంటాం కదా. సో ఓవెన్ డ్రైవ్లో పెట్టినప్పుడు దీన్ని ఏం చేస్తామంటే గామా డి ఇంటూ V అని రాయొచ్చు మనం. అంటే డ్రై డెన్సిటీ వస్తుంది మనకు. ఓవెన్ డ్రైవ్లో పెట్టినప్పుడు ఏమొస్తుంది అంటే డ్రై డెన్సిటీ వస్తుంది, రైట్? ఆ వచ్చిన డ్రై డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ చేస్తే మనకు వెయిట్ ఆఫ్ సాలిడ్స్ వస్తుంది, అంతే కదా. సో డ్రైగా ఉన్నప్పుడు దాన్ని డెన్సిటీ కట్టాము ఓవెన్ డ్రైవ్ ద్వారా, ఇంటూ వాల్యూమ్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ వాటర్. ఓకే, సో వెయిట్ ఆఫ్ వాటర్ని నేను వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇంటూ గామా ఆఫ్ వాటర్ అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు గామా డి బై గామా డబ్ల్యూ ఉంది కదా, దీన్ని డ్రై స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే మనకు తెలుసు గామా బై గామా డబ్ల్యూ. గామా డి స్పెసిఫిక్గా ఉంటే దాన్ని డ్రై స్పెసిఫిక్ గ్రావిటీ అంటారు. ఓకే, డ్రైగా ఉన్నప్పుడు నువ్వు జీ వాల్యూ కడితే ఎంత వస్తుందో అది డ్రై స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ W ఇంటూ V. ఓకే, సో ఏరియాని మనం కాన్స్టెంట్ అనుకున్నామంటే డెప్త్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు SdW. ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇక్కడ D ఉంది కదా, దీన్ని రూట్ జోన్ డెప్త్ అంటారు. ఇది అన్ని మొక్కలకు ఒకటేలాగా ఉండదు. రూట్ జోన్ డెప్త్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్లాంట్ వేసినప్పుడు ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో రూట్స్ ఒక పర్టికులర్ డెప్త్ వరకే వెళ్తాయి అన్నమాట. ఓకే, దీన్ని రూట్ జోన్ డెప్త్ అంటారు. అంటే దాని కింద నువ్వు వాటర్ సప్లై చేసినా వేస్ట్. సో ఇక్కడ వరకు సాయిల్ ఏదైతే ఉందో అక్కడి వరకు వాటర్ ఉంటేనే దానికి యూజ్, దాని కింద వాటర్ ఉన్నా దానికి యూజ్ లేదు, వేస్ట్. అర్థమైందా? అది తీసుకోలేదు. సో ఇది అన్ని ప్లాంట్స్కి ఒకేలాగా ఉండదు, ప్లాంట్ని బట్టి డి వాల్యూ మారిపోతూ ఉంటుంది. సో ఒక ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఎంత వాటర్ ఉన్నాయి అంటే దాని యొక్క డ్రై స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ ఆ సాయిల్ యొక్క డ్రై స్పెసిఫిక్ గ్రావిటీ, ఆ క్రాప్ యొక్క రూట్ జోన్ డెప్త్ ఇంటూ వాటర్ కంటెంట్ ఆఫ్ ది సాయిల్. సో అప్పుడు నువ్వు మాయిశ్చర్ కంటెంట్ చూస్తే ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ ఉందో తెలిసిపోతుంది. మాయిశ్చర్ కంటెంట్ చూస్తే డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఉందో తెలిసిపోతుంది మనకి. సో దాన్ని బట్టి వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఎంత ఉందో కూడా తెలిసిపోతుంది మనకి ఇంటూ ఏరియా చేసేస్తే. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు డెప్త్ ఆఫ్ వాటర్ అట్ ఫీల్డ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? HD ఇంటూ ఫీల్డ్ కెపాసిటీ. సింపుల్. ఫీల్డ్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ పర్టికులర్ వాటర్ కంటెంట్, అంతకుమించి నువ్వు సప్లై చేయకూడదు దానికి వాటర్ కంటెంట్. నెక్స్ట్, డెప్త్ ఆఫ్ వాటర్ అట్ పర్మనెంట్ విల్టింగ్ పాయింట్. పర్మనెంట్ విల్టింగ్ పాయింట్ అంటే ఏంటంటే మొక్క చచ్చిపోతుంది అనమాట వాటర్ కంటెంట్ కంటే తక్కువ ఉంటాయి, దాన్ని విల్టింగ్ అంటారు.
ఇందులో టెంపరీ విల్టింగ్ కూడా ఉంటుంది. టెంపరీ విల్టింగ్ అంటే ఏంటంటే మార్నింగ్ చచ్చిపోయినట్టు ఉంటుంది, నైట్ అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ని పట్టుకుని మళ్ళీ రికవర్ అయిపోతుంది నైట్. ఇది టెంపరీ విల్టింగ్ అంటారు. పర్మనెంట్ విల్టింగ్ అంటే ఇంకా రికవర్ కాదని. ఓకే, సో టెంపరీగా అయినా పర్వాలేదు కానీ పర్మనెంట్గా కాకుండా చూడాలి. సో మనకు అవైలబుల్గా ఉన్న వాటర్ ఏంటి ఇందులో, డెప్త్ ఆఫ్ అవైలబుల్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు SD ఇంటూ FC మైనస్ PWD. ఓకే, సో వేర్ S ఈజ్ డ్రై స్పెసిఫిక్ gravity. If not given, you should assume 1.5. ఓకే, సో ఇట్లా జనరల్గా గేట్లో ఇస్తూ ఉంటారు వాల్యూ, అసలు ఇవ్వరు వాళ్ళు. మరి AEEలో అట్లాంటివి ఉన్నాయో లేదో చూడాలి ఒకసారి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇది తెలియకపోతే నువ్వేం చేయలేవు. 1.5 తెలియకపోతే అంత ప్రొసీజర్ తెలిసినా వాడు ఇవ్వడు వాల్యూ. గేట్లో చాలా కామన్, బట్ AEEలో నాకు తెలిసి జనరల్గా వాల్యూ ఇస్తారు. ఓకేనా, ఈ ఫార్ములాలన్నీ అర్థమైనాయి. ఇదే ఈ సబ్జెక్ట్లో అత్యంత ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఇది. అర్థమైందా? క్లియరా? అంతే. నెక్స్ట్ డ్యూటీ అండ్ డెల్టా, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇంటర్వ్యూలో అడిగినా అడుగుతారు. ఓకే, సో డ్యూటీ అండ్ డెల్టా ఫర్ క్రాప్స్. డ్యూటీ, అమౌంట్ ఆఫ్ ఏరియా that can be irrigated by continuously supplying water at a discharge of 1 cubic throughout the base period. అంటే బేస్ పీరియడ్ మొత్తం 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ డిశ్చార్జ్తో నేను వాటర్ని సప్లై చేస్తే ఆ వాటర్తో ఎంత ఏరియాని ఇరిగేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క వాటర్ అవసరం అవుతుంది. ఓకే, ఇప్పుడు షుగర్ కేన్కి హయ్యెస్ట్ ఉంటుంది. ఓకే, ఒక 1.5 మీటర్ వాటర్ అవసరం అవుతుంది దానికి. ఇప్పుడు రైస్ అనుకో ఒక 800 mm అట్లా ఉంటుంది. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో నువ్వు 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ త్రూ అవుట్ ద బేస్ పీరియడ్ నువ్వు నాకు వాటర్ సప్లై చేస్తే నేను ఆ క్రాప్ ఎంత ఏరియా ఇరిగేట్ చేయగలను అనేదాన్ని డ్యూటీ అంటారు. ఓకే, సో దీని యూనిట్స్ ఏముంటాయి, హెక్టార్స్ పర్ క్యూమెక్. ఒక క్యూమెక్కి నువ్వు ఎన్ని హెక్టార్లు ఇరిగేట్ చేయగలవు. ఓకేనా, నెక్స్ట్ డెల్టా, డెప్త్ ఆఫ్ ద వాటర్ సప్లైడ్ త్రూ అవుట్ ద బేస్ పీరియడ్. అంటే ఫస్ట్ వాటరింగ్ నుంచి లాస్ట్ వాటరింగ్ వరకు నీకు ఏదైతే డెప్త్ చూపించినానో ఇట్లా ఏవైతే డెప్త్స్ చూపించినానో వీటన్నిటి డెప్త్స్ కలిపితే ఒక డెప్త్ వస్తుంది కదా. అంటే త్రూ అవుట్ ద బేస్ పీరియడ్ నువ్వు టోటల్ ఎంత డెప్త్ ఆఫ్ వాటర్ నువ్వు సప్లై చేసినావో దాన్ని డెల్టా అంటారు. ఓకే, డ్యూటీ అంటే అర్థమైందా? డెల్టా థియరిటికల్ కాన్సెప్ట్. కంటిన్యూస్ అంటే నువ్వు పొలానికి పెట్టాల్సిన అవసరం లేదు, నీకు వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు ఆ వాటరు, నువ్వు పొలానికి పెట్టాల్సిన అవసరం లేదు వెంటనే అది. ఓకేనా, డెల్టా అంటే అర్థమైందా? ఓకే, ఇది క్యాపిటల్ D ఉంటుంది, దీనికి డెల్టా ఉంటుంది సింబల్. ఓకే,
ఈ పర్టికులర్ డెల్టా వాల్యూ స్టాండర్డ్ క్రాప్స్కి గుర్తుపెట్టుకోవాలి, నా దగ్గర కూడా లేవు కానీ అడుగుతారు. ఓకే, రిమెంబర్ స్టాండర్డ్ వాల్యూస్ ఆఫ్ డెల్టా అండ్ కోర్ వాటరింగ్ కూడా ఆఫ్ రిమెంబర్ వాల్యూస్ ఆఫ్ డ్యూటీ అండ్ డెల్టా ఆఫ్ స్టాండర్డ్ క్రాప్స్ అంటే రెగ్యులర్గా మనం వాడేవి, రైసు, వీటు, షుగర్ కేన్, ఇట్లాంటివి ఇంపార్టెంట్ వాటికి గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, మార్నింగ్ చూసిన మామూలు నెట్లో అంత చాలా వేరియబుల్స్ దొరుకుతున్నాయి, సో ఒక వాల్యూ లాక్ చేయాలి దానికి. ఓకే, అంటే ఇవి ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు, డెల్టా తెలియాలి మనకి, ఖచ్చితంగా తెలియాలి. డెల్టా చాలా ఇంపార్టెంట్, డ్యూటీ కంటే డెల్టా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అదే బేసిక్గా మనకు వాటర్ ఎంత అవసరం అవుతుందో చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఒక కెనాల్ ఉందనుకో. ఓకే, ఈ కెనాల్ నుంచి మనం వాటర్ తీసుకోవాలనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఒక మెయిన్ పైప్ లైన్ వస్తుంది, దీన్ని మెయిన్స్ అంటారు. ఓకే, ఈ మెయిన్స్ నుంచి ఇట్లా ఒక డిస్ట్రిబ్యూటరీ పైప్ వస్తుంది. ఓకే, మన పొలానికి సంబంధించి కూడా దాని నుంచి వాటర్ తీసుకోవడానికి ఒక ఛానల్ తవ్వుతాం, ఉంటుంది కదా, ఐడియా ఉందా? దీన్ని వాటర్ కోర్స్ అంటారు, చాలా ఇంపార్టెంట్. మన ఫీల్డ్ ఏదైతే ఉందో, మన ఫీల్డ్కి కెనాల్ నుంచి వాటర్ రావడానికి ఏదైతే మనం ఛానల్ లాగా ఉంటుంది కదా పొలాల్లో, చూసినావా? ఉంటాయి కదా. సో ఆ ఛానల్ ఇట్లా పోతూ ఉంటుంది, దాని నుంచి మనం వాటర్ తీసుకుంటూ ఉంటాం. ఏదైతే కనెక్టింగ్ ఉందో దాన్ని వాటర్ కోర్స్ అంటారు. ఓకే, ఆర్ ఫీల్డ్ ఛానల్ అని కూడా అనొచ్చు మనం. ఎందుకంటే ఈ వర్డ్స్ నీకు ఖచ్చితంగా తెలియాలి. ఫార్ములా వాళ్ళు క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాటర్ ఎట్లా పోతున్నాయో తెలియాలి అంటే నీకు వాటర్ కోర్స్ అంటే తెలియాలి. ఓకే, సో డిస్ట్రిబ్యూటరీ వాటర్ కోర్స్ అంటే తెలియాలి, అప్పుడే నీకు క్వశ్చన్ అర్థం అవుతుంది, లేకపోతే క్వశ్చన్ అర్థం కాదు అసలు. ఓకే ఓకే, సో ఇప్పుడు నేను డ్యూటీ గురించి చెప్పిన. డ్యూటీలో నువ్వు ఇక్కడ 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ డిశ్చార్జ్తో నువ్వు సప్లై చేసినావంటే ఇక్కడికి 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ డిశ్చార్జ్ వస్తుందనే గ్యారంటీ లేదు, లాసెస్ ఉంటాయి. రైట్, సో ఈ త్రూ అవుట్ లెంత్లో నువ్వు డ్యూటీ ఒక్కొక్క చోట కడితే ఒక్కొక్క వాల్యూ వస్తుంది. డ్యూటీ ఇక్కడ ఎక్కువ ఉంటుందా, ఇక్కడ ఎక్కువ ఉంటుందా? ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది డ్యూటీ. ఎందుకంటే డ్యూటీ డెఫినేషన్ ఏంటి? 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ డిశ్చార్జ్ నువ్వు ఇస్తే ఎంత ఇరిగేట్ చేయొచ్చు అని అర్థం. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ని ఇంకోలాగా చెప్తా చూడు. ఇప్పుడు ఇక్కడ 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఉంటే, ఇక్కడ 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఉంటే, ఇక్కడే కదా ఎక్కువ. సో డ్యూటీ ఇంక్రీజెస్ అలాంగ్ ది ఫ్లో, చాలా ఇంపార్టెంట్. డ్యూటీ ఇంక్రీజెస్ అలాంగ్ ది ఫ్లో, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఇది డ్యూటీ అండ్ డెల్టా గురించి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఉన్న రిలేషన్ని మనం డిరైవ్ చేయాలి. ఓకేనా? ఓకే, సో డిశ్చార్జ్ వాట్ ఎవర్ వేర్స్. ఇప్పుడు ఈ కెనాల్స్ అన్నింటికి మనం ఏదైతే ఇరిగేషన్ సిస్టమ్ మనం డిజైన్ చేస్తున్నామో, ఈ డిజైన్ దేనికి మనం డిజైన్ చేయాలి అంటే ఒక డిశ్చార్జ్కి డిజైన్ చేయాలి, వాల్యూమ్కి కాదు. ఇప్పుడు డిజైన్ చేసేది డిశ్చార్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన టోటల్ పైప్ సిస్టమ్ అయినా కెనాల్ సిస్టమ్ అయినా ఏదైనా నువ్వు డిజైన్ చేయి, ఎంత డిశ్చార్జ్ అనేది ఇంపార్టెంట్. ఆ కెనాల్ ఎన్ని కోట్ల లీటర్లు సప్లై చేసింది అనేది ఎవరికి అవసరం లేదు, అది ఎంత డిశ్చార్జ్తో వస్తుంది అనేది ఫ్లడ్. మనకు తక్కువ వాటర్ వచ్చినా ఎక్కువ డిశ్చార్జ్తో వస్తే ఫెయిల్ అయిపోతుంది కెనాల్. డిశ్చార్జ్ని తగ్గియాలి మనం అట్లా. సో దానికంటూ కూడా ఒక డిశ్చార్జ్ ఉంటుంది, రైట్? ఆ డిశ్చార్జ్ కనిపెట్టాలి మనం. ఓకే, సో క్యూ ఈజ్ ఈక్వల్ టు, సో డ్యూటీ ఉందనుకో మన దగ్గర, ఏ డివైడెడ్ బై, ఒక నిమిషం, ఏ బై డి చేస్తే ఏమొస్తుంది మనకి?
ఏరియా డివైడెడ్ బై హెక్టార్ పర్ క్యూమిక్ వస్తుంది సరే అంతే. సో ఏరియా డివైడెడ్ బై డ్యూటీ చేస్తే మనకు డిశ్చార్జ్ వస్తుంది అంతే కదా. దీన్ని ఇంకో రకం కూడా రాయొచ్చు నేను, వాల్యూమ్ డివైడెడ్ బై డెల్టా అని కూడా రాసుకోవచ్చు. టోటల్ ఏరియా ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ సప్లై చేసినా డివైడెడ్ బై డెప్త్. ఓకేనా. వాల్యూమ్ ఆఫ్ డిశ్చార్జ్ కదా ఇంటూ టైం ఎంత మనది బేస్ పీరియడ్ వరకు మనం డెల్టా అనే వాటర్ సప్లై చేసాం. ఓకే, ఇది బేసిక్ రిలేషన్. దీని నుంచి మనం ఏం డిరైవ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఏ డివైడెడ్ బై డి ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ అంటే ఏం రాయొచ్చు మనం, ఈ వైని ఇట్లే పెడదాం, డివైడెడ్ బై డెల్టా ఇంటూ బి ఇంటూ 86,400. ఎక్కడో తేడా వస్తుందబ్బా. ఈ ఈక్వేషన్ కరెక్టే రాసినాం కదా. వాల్యూమ్ బై డెల్టా చేస్తే ఏరియా కదా వచ్చేది. బా అదే ఎక్కడో ఏదో తప్పు చేసినానే అనుకుంటున్నా. ఓకే మళ్ళీ చేస్తా. ఓకే అదే ఓకే. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ డ్యూటీ అండ్ డెల్టా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీనికి ఫస్ట్ డిశ్చార్జ్. ఓకే, సో మనం ఏ ఇరిగేషన్ స్ట్రక్చర్ అయినా సరే, ఏ ఎన్విరాన్మెంటల్ స్ట్రక్చర్ అయినా సరే డిజైన్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన వేరియబుల్ ఏంటంటే క్యూ. అది ఎంత డిశ్చార్జ్కి డిజైన్ చేశారు ఆ కెనాల్, అది ఇంపార్టెంట్. ఎంత వాటర్ వెళ్ళింది అనేది మనకు అవసరమే లేదు అసలు. దాంట్లో ఎంత డిశ్చార్జ్ వస్తుంది, ఆ డిశ్చార్జ్ ఫ్లడ్స్ అంటే ఏంటి, ఎక్కువ డిశ్చార్జ్తో వాటర్ రావడం కాదు ప్రాబ్లం. మనకి ఎన్ని వాటర్ పోయినా పర్వాలేదు, దాంట్లో నుంచి ఎంత డిశ్చార్జ్తో వస్తున్నాయి అనేదే మనకి ఇంపార్టెంట్. ఎన్ని వాటర్ పోయినా ఏం కాదు, ఎన్ని వాటర్ వచ్చినా ఏం కాదు. దీన్ని ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటారు అంతే. ఆ వాటర్లో ఉన్న డిశ్చార్జ్ని తగ్గిస్తూ ట్రావెల్ అయ్యేటట్టు చేయడం, లేదా ఆ డిశ్చార్జ్ని తట్టుకునేలాగా స్ట్రక్చర్ కట్టడం. ఓవరాల్ నీ ప్రాబ్లం అంతా ఈ డిశ్చార్జ్తోనే, రైట్. సో మన దగ్గర ఉన్న కెనాల్ సిస్టమ్కి ఒక డిశ్చార్జ్ క్యూ అనే డిశ్చార్జ్ ఉంటుంది. ఓకే, సో క్యూ అనే డిశ్చార్జ్ని మనం ఏరియా డివైడెడ్ బై డ్యూటీ అని కూడా రాయొచ్చు. ఓకే, ఇది హెక్టార్ పర్ క్యూమిక్ పైకి వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ డివైడెడ్ బై టైం కూడా రాయొచ్చు. డిశ్చార్జ్ టైం అంటే బేస్ పీరియడ్. ఓకే, సో ఏ డివైడెడ్ బై డి అనేది హెక్టార్స్ పర్ క్యూమెక్లో ఉంది కదా. సో హెక్టార్స్ పర్ క్యూమెక్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మీటర్ స్క్వేర్లోకి ఇంటూ 10⁴ రాస్తా. ఓకే, డివైడెడ్ బై మనకు డిశ్చార్జ్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో ఉంది కదా. ఓకే, సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెల్టా రాసుకోవచ్చు డివైడెడ్ బై బి ఇంటూ, ఇది డేస్లో ఉంది, ఇది సెకండ్లో ఉంది, సో ఇది సెకండ్లో కన్వర్ట్ చేస్తా, 86,400. ఓకే, సో ఇక్కడ నేను డి ఎందులో సబ్స్టిట్యూట్ చేసిన, హెక్టార్స్ పర్ క్యూమెక్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఓకే, బి వచ్చేసి డేస్లో సబ్స్టిట్యూట్ చేసిన, డెల్టా వచ్చేసి మీటర్స్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకే, ఏ క్యాన్సిల్. ఓకే, సో ఇప్పుడు మనకేమొస్తుంది, డి ఈజ్ ఈక్వల్ టు 8.64 బి డివైడెడ్ బై డెల్టా. ఇది బేసిక్ రిలేషన్. ఓకే, సో ఇది రిలేషన్ బిట్వీన్ డ్యూటీ అండ్ డెల్టా. ఓకే, డెల్టా. సో డ్యూటీకి డెల్టాకి బేస్ పీరియడ్కి ఉన్న సంబంధం ఇది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ గ్రాస్ కమాండెడ్ ఏరియా. ఓకే, అవుతుందిలే.
మన దగ్గర ఒక కెనాల్ సిస్టమ్ ఉంది ఆర్ వాట్ ఎవర్ వాటర్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇట్లాంటిది ఏదో ఒకటి ఉంది, రైట్? ఈ ఏదైతే కెనాల్ సిస్టమ్ ఉందో ఇది ఎంత ఏరియాని కవర్ చేస్తుందో దీన్ని కమాండెడ్ ఏరియా అంటారు అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడికి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దీని పేరే చెప్పాలి, నేను వేరే దాని పేరు చెప్పకూడదు. అంటే ఇది దీని కమాండెడ్ ఏరియాలో ఉన్నట్టు. ఇక్కడికి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇక్కడి నుంచి వచ్చినాయి అనుకో కెనాల్, దానికి ఒక కెనాల్ వేసి ఉంటారు కదా, రైట్? సో ఈ కెనాల్ సిస్టమ్ ఏదైతే ఇరిగేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, కెనాల్ అనే కాదు, బ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓకే? సో ఏదైనా ఒక ఇరిగేషన్ స్ట్రక్చర్ అని రాస్తా. ఒక ఇరిగేషన్ స్ట్రక్చర్ దాని కిందకి ఎంత కమాండ్ ఏరియా తీసుకుంటుందో దాన్ని గ్రాస్ కమాండెడ్ ఏరియా అంటారు, ఓకేనా? సో కమాండెడ్ ఏరియా అంటే అర్థమైంది కదా. సో ఏదైనా ఒక ఇరిగేషన్ స్ట్రక్చర్ కడితే టోటల్ నువ్వు ఎంత మొత్తం ఇందులో అన్లిమిటెడ్ వాటర్ ఉన్నా నువ్వు ఇంతకంటే ఏరియాని ఇరిగేట్ చేయలేవు ఈ ఇరిగేషన్ స్ట్రక్చర్లో, దాన్ని గ్రాస్ కమాండెడ్ ఏరియా అంటారు. సో ఇక్కడ ఏరియా ఉంది కదా అని మొత్తం ఏరియాని ఇరిగేట్ చేయం కదా, బిల్డింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఈ ఏరియాలో, ఓకే? సో మనం ఏదైతే ఏరియాని ఇరిగేట్ చేస్తున్నామో దాన్ని కల్చరబుల్ కమాండెడ్ ఏరియా అంటారు, ఓకే? ఏరియా దట్ ఈస్ అండర్ కల్టివేషన్, ఓకే? సో టోటల్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఇరిగేషన్ స్ట్రక్చర్లో ఇందులో ఎంతవరకు మనం నిజంగా కల్టివేషన్ పెట్టాం, ఓకే? సో దీన్ని టోటల్ కల్చరబుల్ కమాండ్ ఏరియా అంటారు అనమాట, ఓకే? సో ఈ కల్చరబుల్ కమాండ్ ఏరియా ఏదైతే ఉందో ఈ టోటల్ కల్చరబుల్ కమాండ్ అంతా ఇరిగేట్ చేస్తామంటే అది కూడా మొత్తం ఇరిగేట్ చేయము. దీంట్లో మళ్ళీ యాక్చువల్ ఇరిగేటెడ్ ఏరియా ఉంటుంది. యాక్చువల్ ఇరిగేటెడ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు కల్చరబుల్ కమాండ్ ఏరియా ఇంటూ ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్, ఈ ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే ఒక ఏరియా మొత్తం మనం ఇరిగేట్ చేసాం, ఓకే? ఇప్పుడు ఆ ఏరియా మొత్తం ఒక మొక్క నాటినాను అనుకో, ఆ ఏరియా మొత్తం ఇరిగేట్ చేసినట్ట కాదు. 10 మొక్కలు నాటితే, 20 మొక్కలు నాటితే, సో ఆ కల్చరబుల్ కమాండ్ని నువ్వు ఎంత వాడుకున్నావు అనే దాన్ని ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ అంటారు. మళ్ళీ కొన్ని మొక్కలు దగ్గరగా నాటాలి, కొన్ని మొక్కలు దూరంగా నాటాలి, రైట్? సో ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క ఇంటెన్సిటీ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు నువ్వు ఒక ఇరిగేషన్ స్ట్రక్చర్ కడుతున్నావు, దీంట్లో కల్చరబుల్ కమాండ్ ఏరియా ఎంత ఉందో చూసుకుంటావు. అందులో నువ్వు చూడాల్సింది ఏంటి? యాక్చువల్ ఇరిగేటెడ్ ఏరియా. నువ్వు ఇంత ఏరియా ఉంటే అంత ఏరియా అవసరం లేదు, యాక్చువల్ ఇరిగేటెడ్ ఏరియాకి ఎంత వాటర్ కావాలో అంత వాటరే కావాలి మనకి. అర్థమవుతుందా? ఓకే. సో ఈ కల్చరబుల్ కమాండ్ ఏరియా ఏదైతే ఉందో ఈ కల్చరబుల్ కమాండ్ ఏరియాలో నుంచి ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్లో మనము ఈ ఫెలో ల్యాండ్స్ అంటే తెలుసా? ఫెలో ల్యాండ్ అంటే తెలీదా? ఇట్లా ఉంటాయి అన్నమాట, ఇవి ఫెలో ల్యాండ్స్. అంటే నువ్వు ఎక్కడైతే ఇరిగేట్ చేయలేదో, ఇప్పుడు ఇక్కడ మొక్క పెట్టినవు, రైట్? ఓకే, ఏమైనా గుంతలు ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ తీసేస్తే మనకు అప్పుడు వచ్చేది ఏంటి అంటే యాక్చువల్ ఇరిగేటెడ్ ఏరియా. ఓకే, పిట్స్, ఫెలో ల్యాండ్స్ ఏవైనా అన్నీ తీసేయగా మిగిలింది ఏంటి అంటే యాక్చువల్ ఇరిగేటెడ్ ఏరియా, టోటల్ కల్చరబుల్ కమాండ్ ఏరియా. ఓకే, కల్చరబుల్ కమాండ్ ఏరియా ఇంటూ ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ చేస్తే నువ్వు అవన్నీ ఇండైరెక్ట్గా తీసుకున్నట్టే లెక్క. ఓకేనా? సో ఒక్కొక్కసారి వాడు ఇంటెన్సిటీ ఆఫ్ ఇరిగేషన్ ఇచ్చి మళ్ళీ అవి ఇస్తాడు, అవి ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు, దీంతో ఆల్రెడీ మనం ఇండైరెక్ట్ ఇంక్లూడ్ చేసినట్టే. ఓకే, వాటిని ఫెలో ల్యాండ్స్ అంటారు, వేస్ట్ ల్యాండ్స్. నువ్వు ఇరిగేట్ చేయకుండా ఖాళీగా ఉన్నావు, ఇప్పుడు నీకు ఇట్లా గట్లు ఉంటాయి కదా, అక్కడ నువ్వు ఇరిగేట్ చేయట్లేదు కదా, వాటిని ఫెలో ల్యాండ్స్ అంటారు. ఓకే ఓకే సో ఇప్పుడు ఈ కల్చరబుల్ కమాండ్ ఏరియాకి అయితే మనం
ఇరిగేట్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకు మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని డిఫైన్ చేశారు. ఇవి కూడా ఇంటర్వ్యూలో అడిగితే అడగచ్చు. ఓకే, సో గ్రేటర్ దాన్ 10,000 హెక్టార్స్, ఇందులో కనీసం 2,000 హెక్టార్లు సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలి, ఇరిగేషన్ నుంచి కాకుండా. ఓకే, తర్వాత 2,000 to 10,000 ఉంటే మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ అంటే లెస్ దాన్ 2,000 హెక్టార్స్కి ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సర్ఫేస్ వాటర్ అంటే లేదు అంటే సర్ఫేస్ సబ్సర్ఫేస్ రెండు ఉంటాయి. సర్ఫేసే అంటే ఇప్పుడు నీకు కెనాల్స్ ఉంటాయి కదా, సో ఈ కెనాల్స్ ద్వారా కాకుండా సర్ఫేస్ వాటర్ అంటే పైన వాటర్ ఏవైనా నదులు కావచ్చు, ఏవైనా కావచ్చు. సర్ఫేస్ వాటర్ రకాలు ఉంటాయి కదా మనకు, లేక్స్, రివర్స్ ఇట్లాంటివి. మనం కెనాల్ ద్వారా సప్లై చేయాల్సిన వాటర్ కాకుండా సర్ఫేస్ వాటర్ కూడా కొంచెం వాడుకోవాలన్నమాట. ఓకే, సో అదేంటంటే మినిమం 2,000 వాడుకోవాలి. ఓకే, అది టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇరిగేషన్ చెప్పేసినాం కదా. కల్చరబుల్ కమాండ్ ఏరియా, మేజర్ ఇరిగేషను, మైనర్ ఇరిగేషను. ఓకే, ఎఫిషియన్సీస్. ఇది కూడా ఇంపార్టెంటే. ఓకే, సో వాటర్ కెనాల్ నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు మనకు రకరకాల ఎఫిషియన్సీస్ వస్తాయన్నమాట. రకరకాల ఎఫిషియన్సీస్ వస్తాయన్నమాట. ఇందులో ఫస్ట్ది కన్వేయన్స్ ఎఫిషియన్సీ. కన్వేయన్స్ ఎఫిషియన్సీ. ఓకే, సో కన్వేయన్స్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే నీకు కెనాల్ ద్వారా ఎన్ని వాటర్ పోయినాయని. ఓకే, సో అమౌంట్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్డ్ from the canal system to amount of water delivered to the field. నువ్వు ఇక్కడ ఎంత వాటర్, ఎంత డిశ్చార్జ్ సప్లై చేసినావు, ఇక్కడ నీకు ఎంత డిశ్చార్జ్ వచ్చింది ఫైనల్గా, వీటి రేషియో. సారీ, రివర్స్లో రాసిన. ఇక్కడ ఎంత వచ్చింది అనేది కదా ఎఫిషియన్సీ. డెలివర్డ్ టు ద ఫీల్డ్కి ఎంత వచ్చింది, నువ్వు ఎంత ఇచ్చినావు. వాటర్ డెలివర్డ్ టు ద ఫీల్డ్ డివైడెడ్ బై అమౌంట్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద కెనాల్. ఓకే, సో ఇక్కడ నీకు ఏదైతే లాస్ ఉందో దాన్ని కన్వేయన్స్ ఎఫిషియన్సీ అంటారు. ఇక్కడ ఏ లాస్ ఉంటాయి నీకు? కన్వేయన్స్ లాసెస్. కన్వేయన్స్ అంటే తెలుసా? ట్రావెల్. నీకు రేపు కన్వేయన్స్ అలవెన్స్లు కూడా ఇస్తూ ఉంటారు ట్రాన్స్పోర్టేషన్కి, గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పుడు. విన్నావా కన్వేయన్స్ అలవెన్స్లని? ఆల్రెడీ వర్క్ చేసినావు కదా. కన్వేయన్స్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ అప్లికేషన్ ఎఫిషియన్సీ. అమౌంట్ ఆఫ్ వాటర్ stored in the root zone divided by amount of water or quantity of water delivered to the field. ఓకే, నెక్స్ట్ ఇక్కడి వరకు, ఇక్కడికి లాస్ట్ తర్వాత కొన్ని వాటర్ వచ్చినాయి. ఆ వచ్చిన వాటర్లో అన్ని వాటరు లోపలికే వెళ్తాయా అంటే కొన్ని రన్ ఆఫ్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. అది నువ్వు ఎట్లా అప్లై చేసినావు అనే దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఫాస్ట్గా అప్లై చేస్తే ఒకలాగా వెళ్తాయి, స్లోగా అప్లై చేస్తే ఒకలాగా వెళ్తాయి. రన్ ఆఫ్ వల్ల కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో నువ్వు ఎట్లా అప్లై చేసేదాన్ని బట్టి అవి స్టోర్ అవుతాయి అన్నమాట వాటర్. అందుకే దీన్ని అప్లికేషన్ ఎఫిషియన్సీ అంటారు. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ ఎఫిషియన్సీ. ఈ లోపలికి పోయినవి ఏమైనా స్టోర్ అవుతాయా అంటే స్టోర్ కావు. అమౌంట్ ఆఫ్ వాటర్ stored in the
root zone divided by amount of water required for field capacity. అర్థమైందా? సో ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి లాస్ ఉంది కదా, దీనివల్ల వచ్చింది కన్వేయన్స్ లాసెస్. నెక్స్ట్ నువ్వు అప్లై చేయడం వల్ల అప్లికేషన్ లాసెస్ వచ్చినాయి, అందులో కొన్ని వాటర్ పోయినాయి. ఆ పోయిన వాటర్లో కొన్ని వాటరు అంటే ఎంతైతే ఫీల్డ్ కెపాసిటీ కావాలో అన్ని కాకుండా తక్కువ స్టోర్ అయినాయి, అంటే ఇది స్టోరేజ్ లాసెస్. అవి గ్రావిటీ వల్ల పోయి ఉండొచ్చు, ఎట్లయినా పోయి ఉండొచ్చు. ఓకే, సో అమౌంట్ ఆఫ్ వాటర్ యాక్చువల్లీ స్టోర్డ్, బట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ అప్ టు ఫీల్డ్ కెపాసిటీ నువ్వు ఇరిగేట్ చేయాల్సింది, అంటే అది స్టోర్ చేసుకోలేకపోయింది వాటర్ సాయిల్, అందుకే దీన్ని స్టోరేజ్ లాసెస్. కన్వేయన్స్ లాసెస్, అప్లికేషన్ లాసెస్, స్టోరేజ్ లాసెస్. ఓకే, నెక్స్ట్ యూజేజ్ ఎఫిషియన్సీ. ఓకే, సో యూజేజ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే అమౌంట్ ఆఫ్ వాటర్ used beneficially divided by amount of water stored in root zone. అంటే నువ్వు రూట్ జోన్కి పంపించినంత మాత్రాన అవి ప్లాంటే తీసుకోవాలని రూల్ లేదు, అవి ఎవాపరేషన్లో పోవచ్చు, ఇంకా ఎందులో అయినా పోవచ్చు. సో అవి ప్లాంట్కి ఎంతైతే ఎగ్జాక్ట్గా ఉపయోగపడినాయో అది యూజేజ్ ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఉంది డిస్ట్రిబ్యూషన్ ఎఫిషియన్సీ. డిస్ట్రిబ్యూషన్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే నువ్వు ఇక్కడ ఇంత వాటర్ సప్లై చేసి ఉంటావు, లాస్ట్కి ఇట్లా పోతాయి వాటర్, ఇది యావరేజ్ అనుకో. అర్థమైందా? అంటే త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ది ఫీల్డ్ సేమ్ డెప్త్ ఆఫ్ వాటర్ వెళ్ళవు, స్టార్టింగ్లో ఎక్కువ వెళ్తాయి, తర్వాత తక్కువ వెళ్తాయి. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వవు, దీన్ని డిస్ట్రిబ్యూషన్ ఎఫిషియన్సీ అంటారు అనమాట. ఓకే, సో దీన్ని Y1 అనుకుందాం, దీన్ని Y2 అనుకుందాం. ఓకే, దీన్ని H1 అనుకుందాం, దీన్ని H2 అనుకుందాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ Y/D ఆర్ Y/H into 100, where Y is Y1 plus Y2/2 and H is H1 plus H2/2. అంటే ఎంతైతే వేరియేషన్ ఉందో ఆ వేరియేషన్ల యొక్క యావరేజ్, ఎంతైతే హైట్ ఆఫ్ వాటర్ వెళ్ళిందో ఆ హైట్ ఆఫ్ వాటర్ యొక్క యావరేజ్. నువ్వు వాటర్ సప్లై చేస్తే ఇక్కడ ఇంత వాటర్ వెళ్ళింది, ఇక్కడ ఇంత వాటర్ వెళ్ళింది. ఓకే, ఫస్ట్ నువ్వేం చేయాలి, మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. మీన్ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడికి వచ్చింది, మీన్ వచ్చిన తర్వాత నీకేమొస్తుంది, డీవియేషన్ వస్తుంది, డీవియేషన్స్ రాసుకోవాలి. ఓకే, వై అనేది ఏంటి, యావరేజ్ వేరియేషన్. ఓకే, హెచ్ అంటే యావరేజ్ డెప్త్, డెప్త్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్, కన్జంప్టివ్ యూజ్. కన్జంప్టివ్ యూజ్ అంటే తెలుసా, తెలీదా? అమౌంట్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ evapotranspiration. evapotranspirationకి ఎంత వాటర్ అయితే కావాలో దాన్ని కన్జంప్టివ్ యూజ్ అంటారు. ఓకే, ఇది ఎంత ఎక్కువ ఉంటుంది అంటే evapotranspiration టోటల్ ప్లాంట్ ఇరిగేషన్ ఆర్ గ్రోత్కి ఎంత వాటర్ కావాలో అందులో మెజారిటీ కన్జంప్టివ్ యూజే. అంటే ఒక్కొక్కసారి
కన్సంప్టివ్ ఈజ్ నథింగ్ బట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ అన్నంత ఘోరంగా ఉంటుంది దీని వాల్యూ. అసలు మనం సప్లై చేసేది ఎవాపో ట్రాన్స్పిరేషన్కే అన్నట్టు ఉంటుంది. ప్లాంట్ గ్రోత్కి కావాల్సిన వాటర్ కంటే ఎవాపో ట్రాన్స్పిరేషన్ని తట్టుకోవడానికి కావాల్సిన వాటర్ ఎక్కువ. ఇది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా సిచ్యువేషన్స్లో ఇది టోటల్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్కి దగ్గర ఉంటుంది. అంత హెవీ యూసేజ్ అనమాట. అసలు వాటర్ ఎందుకు సప్లై చేస్తున్నావు నువ్వు అంటే, ఇప్పుడు నీకు సింపుల్గా చెప్పాలంటే, నువ్వు చాలాసేపు ఎండలో నించున్నావు అనుకో, నువ్వు డిహైడ్రేట్ అయిపోతావు, రైట్? ఆ తర్వాత నువ్వు ఏ వాటర్ అయితే తాగుతావో ఆ వాటర్ మొత్తం ఆ డిహైడ్రేట్ అయిన వాటరే అన్నట్టు. అర్థమవుతుందా? నీ బాడీ ఇట్లే గ్రోత్కి దానికి కూడా నువ్వు వాటర్ తాగుతావు, ఈ డైజెషన్కి దానికి దీనికి. కానీ నేను రోజు మొత్తం ఎండలో పెట్టినాను అనుకో, టోటల్ నువ్వు తాగిన వాటర్లో నీ బాడీకి యూజ్ అయ్యే వాటర్ కంటే ఎవాపరేట్ అయ్యే వాటర్ ఎక్కువ. ఈ ఎవాపరేషన్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ప్లాంట్ నుంచి అవుతుంది, ఇంకోటి సాయిల్ నుంచి అవుతుంది. ఈ సాయిల్ నుంచి అయ్యేదాన్ని ఎవాపరేషన్ అంటాం, దీని నుంచి వెళ్ళేది ట్రాన్స్పిరేషన్ అంటాం, రైట్? సో టోటల్ వెళ్ళిన వాటిని ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటాం. దీన్ని లైజీమీటర్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఆల్రెడీ ఎవాపరేషన్లో కూడా కనుక్కున్నాం. సో దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది, బ్రెనీ-క్రెడెల్ మెథడ్ అని, అది చెప్తాను తర్వాత. ఓకే, సో అది కన్జంప్టివ్ యూజ్ అంటే. ఓకే, సో మనకు బేసిక్గా కావాల్సిన ఇరిగేషన్ రిక్వైర్మెంట్ ఏంది అంటే, ప్లాంట్ గ్రోత్ పక్కన పెట్టేసి కన్జంప్టివ్ యూజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, అంత సివియర్గా ఉంటుంది అనమాట. ఓకే, సో నెట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ ఈజ్ ఈక్వల్ టు, అసలు నెట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ మనకి ఎంత కావాలి వాటర్ అంటే, కన్జంప్టివ్ యూజ్కి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటరు ప్లస్ మనకు లీచింగ్ కూడా ఉంటుంది కదా, ప్లస్ ఇంకా పేలియో ఇరిగేషన్ ఉంటుంది కదా స్టార్టింగ్లో. ఓకే, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. మైనస్ అక్కడ ఏదైనా ప్రెసిపిటేషన్ పడింది అనుకో, అది ఇరిగేషన్ కిందికి రాదు. ఓకే, సో టోటల్ మనకు ఇంత కావాలన్నమాట. ఓకే, సరే, నీకు టోటల్ ఇంత కావాలి, మరి ఫీల్డ్కి ఎంత కావాలి? నెట్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ డివైడెడ్ బై ఏమి వేయాలి దీనికి? అప్లికేషన్ ఎఫిషియన్సీ. ఓకే, మరి గ్రాస్ ఎంత కావాలి అంటే, ఫీల్డ్ ఇరిగేషన్ రిక్వైర్మెంట్ ఎంత కావాలనో డివైడెడ్ బై కన్వేయన్స్ ఎఫిషియన్సీ. ఓకే, సో టోటల్ మనం ఎంత వాటర్ సప్లై చేయాలి అంటే, మేజర్గా కన్జంప్టివ్ యూజ్ ఎంత ఉందో అంత సప్లై చేయాలి. సింపుల్. ఓకే, వాడు పర్టికులర్గా గ్రోత్కి ఇంత, కన్జంప్టివ్ యూజ్కి ఇంత, క్రాప్కి అంటే విడివిడిగా క్యాలిక్యులేట్ చేసి ఇంత ఇరిగేషన్ అని రాయొచ్చు. వాడు ఏమి ఇవ్వలేదంటే క్వశ్చన్లో, వాడు అర్థం ఏంటంటే నీకు కావాల్సిన వాటరు కన్జంప్టివ్ యూజ్కి అన్నట్టు ఉంటుంది. చాలా అంటే అది ప్రాబ్లమ్ని బట్టి మనం అనలైజ్ చేయాలి వాడు ఎట్లా తీసుకుంటున్నాడని. సో చాలా ప్రాబ్లమ్స్లో కన్జంప్టివ్ యూజ్ ఇచ్చాడంటే ప్లాంట్కి కావాల్సిన వాటర్ డెప్త్ అదే అని అర్థం, దాని డెల్టా అదే అని. ఇంకా రోజుకు 2.5 mm కన్జంప్టివ్ యూజ్ ఉంది అంటే నెలకు ఎంత, అంతే. అదే మన కన్జంప్టివ్ యూజ్ అనమాట. ఓకేనా? బ్లెయినీ-క్రెడెల్ మెథడ్. సో కన్జంప్టివ్ యూజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి కనుక్కున్న ఒక మెథడ్ అనమాట బ్లెయినీ-క్రెడెల్ మెథడ్. ఇంకో మెథడ్ కూడా ఉంది, పెన్మాన్స్ కోఎఫిషియంట్ మెథడ్ అని. ఇది అవసరం లేదు మనకి. బ్లెయినీ-క్రెడెల్ మెథడ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఈక్వేషన్స్తో జనరల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి గేట్ వాళ్ళకి, బట్ కొంచెం టైం టేకింగ్. సో మీకు వచ్చే ఛాన్స్ లేదు ఈ ప్రాబ్లమ్స్. బట్ ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకో, మెథడ్స్ ఏమున్నాయో గుర్తుపెట్టుకో కన్జంప్టివ్ యూజ్ కనుక్కోవడానికి. ఈ ఈక్వేషన్లో ఏముందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ P ఉంది కదా, ఇది పర్సంటేజ్ ఆఫ్ సన్షైన్ అవర్స్ అంటారు అనమాట. అంటే ఎండ ఎంతసేపు వచ్చింది పర్సంటేజ్. ఎండ ఉన్నప్పుడే ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్ ఉంటుంది, త్రూ అవుట్ ద డే ఉండదు, రైట్? సో అది రోజుకి మంత్లీకి మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇది పర్సంటేజ్ ఆఫ్ సన్షైన్ అవర్స్ అంటారు అనమాట. 8%, 10% ఇట్లా ఎండ బాగా రోజులో ఎంతసేపు ఉంది ఆ మంత్కి అన్నట్టు వేస్తారనమాట. డేలో ఎంతసేపు ఉంది మంత్లీ. ఓకే, సో పర్సంటేజ్ ఆఫ్ సన్షైన్ అవర్స్ అంటారు అనమాట దీన్ని. తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఈ ఫార్ములా ఫారెన్ హీట్లో రాశారు. ఇనీషియల్గా ఫారెన్ హీట్లో రాశారు ఈ ఫార్ములాని. మనకు సెల్సియస్ కంఫర్టబుల్ కాబట్టి టీఎఫ్ని 9C/5 + 32గా కన్వర్ట్ చేసి 1.8T + 32 రాశారు.
మనం జనరల్గా సెల్సియస్లోనే వాడతాం, బట్ యాక్చువల్ ఫార్ములా రాసింది ఫారెన్ హీట్లో. ఓకే, సో 2.54/100 ఈజ్ నథింగ్ బై 1/40, రెండు ఒకటే. ఓకే, కొంచెం మార్చి రాస్తాం అనమాట. మనం ఎక్కువగా వాడేది ఈ ఫార్ములా, బట్ ఇలా కూడా రావచ్చేమో అని చెప్తున్నా. ఓకే, సో ఇందులో ఎంత టెంపరేచరు అంటే యావరేజ్ మంత్లీ టెంపరేచర్ ఎంత ఉంది, అందులో ఎంత పర్సంటేజ్ సన్షైన్ అవర్స్ ఉన్నాయి. కే అనేది ఒక క్రాప్ కోఎఫిషియంట్, ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఆ ట్రాన్స్పిరేషన్ రావాలి కదా మనకి. సో అది ఆ క్రాప్ని బట్టి క్రాప్ కోఎఫిషియంట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టోటల్ మంత్లీనా ఇయర్లీనా, ఇప్పుడు వాడు ఇయర్లీ అన్నాడు అనుకో 12 months ఇస్తాడు ఇక్కడ పర్సంటేజ్ సన్షైన్ అవర్స్, అవన్నీ యాడ్ చేసుకుంటాం. అందుకే ఇక్కడ సిగ్మా పి ఉంది. ఓకే, డైలీ ఇవ్వచ్చు, వీక్లీ ఇవ్వచ్చు, ఎట్లా అని ఇవ్వచ్చు కాబట్టి. ఓకే, ఓకేనా. సో జనరల్గా అయితే మంత్లీకి చేస్తాం ఇది పర్సంటేజ్ సన్షైన్ అవర్స్, ఆ మంత్లో ఎంత పర్సంటేజ్ ఎండ ఉంది అన్నట్టు చేస్తాం. ఎండ అంటే మామూలు ఎండ అని కాదు, ఈ ఎవాపరేషన్ ట్రాన్స్పిరేషన్ వచ్చేటట్టు వాళ్ళకు టెంపరేచర్ ఉంటుంది దానికి. అట్లే ఇది మంత్లీ, ఆ మంత్కి యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంది ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు అది. తర్వాత క్రాప్ సీజన్స్, ఇది కూడా ఇంపార్టెంటే. క్రాప్ సీజన్స్. ఓకే, సో ఖరీఫ్ సీజన్ ఆర్ మాన్సూన్ సీజన్స్. సో వర్షాలు పడే సీజన్ని మాన్సూన్ సీజన్ అంటాం మనం. సో ఆ టైంలో గ్రో అయ్యే క్రాప్స్ని ఖరీఫ్ క్రాప్స్ అంటారు. ఓకే, సో ఇది మిడ్ మే అని కొన్ని చోట్ల ఉంటుంది, జూన్ అని ఉంటుంది. సో జూన్ టు అక్టోబర్, రైట్, ఈ టైంలో మనం రెగ్యులర్గా యూజ్ చేసి రైస్, మెయిజ్, బాజ్రా, రాగి, ఎందుకంటే వీటికి వాటర్ ఎక్కువ అవసరం అవుతాయి. రైస్ రబీ సీజన్లో వెయ్యరు అని ఏం కాదు, వాటర్ ఉంటే వేస్తారు. 3 పంటలు రైస్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో జనరల్గా వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఎక్కువ వాటర్ ఉన్నాయి జనరల్గా వేస్తూ ఉంటారు అనమాట ఖరీఫ్ క్రాప్స్. నెక్స్ట్ రబీ క్రాప్స్ అనేది వర్షాలు పడని కాలంలో మనం రబీ క్రాప్స్ వేస్తామన్నమాట. ఎగ్జాంపుల్ వీట్, గ్రాము. ఇదంతా థియరిటికల్, నువ్వు ప్రాక్టికల్గా చూస్తే ఇట్లా ఉండదంతా. ఇప్పుడే నీకు ఎగ్జాంపుల్ చెప్పినా కదా అట్లా. ఓకే, నెక్స్ట్ పెరీనియల్ క్రాప్స్. సో త్రూ అవుట్ ద ఇయర్ ఇవి గ్రో చేస్తూ ఉంటారు. మనకు ఎగ్జామ్లో డిశ్చార్జ్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. కెనాల్ నీకు ఒక ఏరియాలో ఖరీఫ్ క్రాప్ వేస్తున్నాం, రబీ క్రాప్ వేస్తున్నాం, పెరీనియల్ క్రాప్ వేస్తున్నాం, హాట్ వెదర్ క్రాప్ వేస్తున్నాం అంటాడు, డిశ్చార్జ్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. అప్పుడు ఇవన్నీ యాడ్ చేయకూడదు నువ్వు, ఎందుకంటే ఇవన్నీ ఒకేసారి వేయరు, ఏదో ఒకటే వేస్తారు దాంట్లో. ఖరీఫ్ వేసినప్పుడు రబీ వేయడు కదా వాడు, కానీ ఖరీఫ్ వేసినప్పుడు పెరీనియల్ వేయచ్చు. సో వాడు డిశ్చార్జ్ అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఖరీఫ్కి ఎంత అవుతుంది ప్లస్ పెరీనియల్కి ఎంత అవుతుంది, రబీకి ఎంత అవుతుంది ప్లస్ పెరీనియల్కి ఎంత అవుతుంది. ఓకే, అట్లనే హాట్ వెదర్కి ఎంత అవుతుంది ప్లస్ పెరీనియల్కి ఎంత అవుతుంది. వీటిల్లో మ్యాక్సిమం తీసుకోవాలి డిశ్చార్జ్, కలిపి తీసుకోకూడదు. ఈ వచ్చిన డిశ్చార్జ్కి జనరల్గా కెనాల్ అవుట్లెట్ ఫ్యాక్టర్ అని ఇస్తారనమాట. సో కెనాల్ అవుట్లెట్ ఫ్యాక్టర్, నెంబర్ ఆఫ్ డేస్ కెనాల్ ఓపెన్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్ డిజైన్డ్ టు ఓపెన్. అంటే కెనాల్ 10 రోజులు ఓపెన్ అవుతుంది అనుకుంటే 9 రోజులే ఓపెన్ అయిందనుకో ఎక్కువ డిశ్చార్జ్తో పంపించాల్సి ఉంటుంది వాటర్ని, రైట్. అందుకు మనం ఏదైతే డిశ్చార్జ్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో డిజైన్ డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు క్యూ డివైడెడ్ బై కెనాల్ అవుట్లెట్ ఫ్యాక్టర్. అది 0.9 ఉండొచ్చు. ఇప్పుడు 9 రోజులు ఓపెన్ చేశారు 10 రోజులకి, కెనాల్ అవుట్లెట్ ఫ్యాక్టర్ 9/10. ఇంకొన్ని బుక్స్లో ఎట్లా రాస్తారంటే అక్కడున్న డిశ్చార్జ్ బై ఇక్కడున్న డిశ్చార్జ్ అట్లా ఏదో మార్చి రాస్తూ ఉంటారు. బట్ ఫైనల్గా నీకు ఇది <1 ఉంటుంది. మనకు ఇక్కడ ఏదైతే మనం క్యాల్కులేట్ చేస్తున్నామో ఈ డిశ్చార్జ్ వాల్యూ, దీనికి ఎంత కావాలి దీనికి ఎంత కావాలని క్యాల్కులేట్ చేస్తున్నామో ఈ వచ్చిన వాల్యూని అవుట్లెట్ ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తే అప్పుడు మనం కెనాల్ సిస్టమ్ని ఎంత డిశ్చార్జ్కి డిజైన్ చేయాలో తెలుస్తుంది అనమాట. ఓకే,
సో దీని నుంచి ప్రాబ్లం వస్తే ఈ మోడల్ వస్తుంది, ఎంత డిశ్చార్జ్కి డిజైన్ చేయాలి అన్నట్టుగా. ఓకే, ఇక వాడు డ్యూటీతో ఇవ్వచ్చు, డెల్టాతో ఇవ్వచ్చు, ఎట్లయినా ఇస్తాడు అనమాట. దాన్ని బట్టి మనకు డిశ్చార్జ్ వస్తుంది. ఓకే, సో జనరల్గా వాడు ఏం చేస్తాడంటే ఏరియా డ్యూటీ ఇస్తాడు క్రాప్ది. సో మనం డిశ్చార్జ్ క్యాలిక్యులేట్ చేయాలి, A/D, ఖరీఫ్ది, రబీది, హాట్ వెదర్ది, పెరీనియల్ది. ఓకే, అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఏవైతే డిశ్చార్జ్ వాల్యూస్ 4 వస్తున్నాయో వీటన్నిటిని సమ్ తీసుకుని వాటిల్లో మ్యాక్సిమం వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఇచ్చిన అవుట్లెట్ ఫ్యాక్టర్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డిజైన్ డిశ్చార్జ్ వస్తుంది. అదే నథింగ్ బట్ ఇదే టోటల్ సమ్ కాదు, ఇట్లా చేయాలి. అందులో మ్యాక్సిమం వచ్చిన సమ్ని ఇక్కడ వేయాలి. అన్నిట్లో పెరీనియల్ ఉంటుంది. క్లియరా? సో ఇవి సమ్ ఎగ్జాంపుల్స్. వీడు ఆ క్రాప్ ఏదని కూడా చెప్పాడు, రైస్ అండ్ వీట్ అంటాడు. ఆ రెండు ఒకేసారి ఏరని తెలియాలి నీకు, ఇది ఖరీఫ్ ఇది రబీ అని తెలియాలి. సో కొన్ని స్టాండర్డ్ రాసిన. సో జనరల్గా రైసు, వీటు, బాజ్రా ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు, షుగర్ కేను. ఓకే, సో స్టాండర్డ్ ఇక్కడ రాసేసిన. ఓకే, అంతే.